వెల్కమ్ బ్యాక్. నేను మీ సతీష్. జమ్మూ కాశ్మీర్లో ఏదో జరగబోతుందని 4 రోజులుగా సంకేతాలు ఇచ్చిన కేంద్రం ఇవాళ ఏకంగా రాజ్యసభ సాక్షిగా ఆర్టికల్ 370పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. బీజేపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే తన పంతం నెగ్గించుకుంది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును రాజ్యసభలో ఆమోదించుకుంది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముందే ఊహించిన బీజేపీ ముందస్తు లీకులతో దాని ప్రభావం తగ్గించడంలో సక్సెస్ అయింది. కేంద్రం నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు లాభమా నష్టమా? కేంద్రం హడావుడి నిర్ణయం లేదంటే దశాబ్దాల కాశ్మీర్ సమస్య పరిష్కారం దిశలో ఇదో ముందడుగా? ఇదే ఇవాల్టి బిగ్ డిబేట్, బిగ్ ఇష్యూ. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, మరికాసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చర్చలో పాల్గొనబోతున్నారు. రైట్ రవి గారు, గత 4 రోజులుగా జరుగుతున్న చర్చకు సస్పెన్స్కు తెరదించుతూ 4 రోజులుగా ఏం చర్చ జరుగుతుందో దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు ఈరోజు జరిగాయి. అయితే కొంత డిఫరెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అసలు విభజన చేస్తారా చేయరా, 3గా విభజిస్తారు అన్న ఒక చర్చ పక్కన పెడితే ఓవరాల్గా రాష్ట్ర హోదాను తీసి 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేసి జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీని ఎట్టుబెట్టి చేయటం, ఓవరాల్గా ఈరోజు జరిగిన పరిణామాలు నిజంగా కాశ్మీర్ ప్రజలకు మేలు చేసేవా కావా? సస్పెన్స్గా తెరదించారని మీరు అంటున్నారు, సస్పెన్స్ మొదలైందని నేను అంటున్నాను. ఈ చర్య తర్వాత భారతదేశం ఎలా ఉండబోతుంది, చరిత్ర ఏంటి, అంతర్జాతీయ పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం అది ఇంకా సస్పెన్సే. అది ఎవరు కూడా ఆ క్షణంలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎవరైనా ప్రధానమంత్రులుగా ప్రభుత్వాల్లో ఉంటారు, కానీ ఎవరు శాశ్వతంగా ఉండరు. దేశం శాశ్వతంగా ఉంటుంది. మీరు ఇందాక హిమాలయాలు, భారతదేశం పతాకం అవన్నీ ఏ ఉద్దేశంతో చూపించారు, కానీ కాశ్మీర్ ఎప్పటి నుంచో కల్హనుడు రాజతరంగిని రాసినప్పటి నుంచి కాశ్మీర్ ఉంది, భారతదేశం ఉన్నాయి, అనేక రాజరికాలు, రాష్ట్రాలు, కేంద్రాలు వచ్చి అయిపోయి ఇదంతా కూడా జరిగింది. ఈ క్రమంలో ఒకానొక దశలో దేశ విభజన సమయంలో కాశ్మీరు మనతో సంలీనం కావడానికి ఇచ్చిన ఒక హామీ, ఒక భరోసా 370, ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 కాశ్మీర్కు భారతదేశం ఇవ్వాల, కాశ్మీర్ను తీసుకోవడానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒకానొక ప్రతిఫలం అనండి, ఒక అవగాహన అనండి, అంగీకారం అనండి, చాలా పవిత్రమైనటువంటి సోలమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది కంట్రీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం చూసాము, ఇక్కడ విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం ఎంత తేలిగ్గా జరిగిందో, చాలా గొప్పగా. అక్కడ విలీన సమయంలో ఇచ్చిన హామీ అది, ఆ దేశంలో విలీనం చేసుకుంటున్న సమయంలో ఇచ్చిన హామీ, దాన్ని కూడా అంతే తేలిగ్గా ఇప్పుడు రద్దు చేయడం అనేది జరిగింది. రద్దు చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే రద్దు చేసింది ఏముంది, రాష్ట్రపతి పేరుతో ఒక ఉత్తర్వు తీసుకొచ్చారు. ఈ చేసిన తీరును బట్టి చూస్తేనే ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఎంత అవాస్తవమో తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఏంటి, కాశ్మీర్కు వేరే రాజ్యాంగం ఉంది, ఆ 370 వల్ల అన్నీ జరిగిపోతున్నాయి, ఇంకా దీనివల్ల అసలు మనకేం దాని మీద అదుపు ఉండట్లేదని. మరి ఇప్పుడు సింపుల్గా రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ఇచ్చి గజెట్ ఇస్తే అయిపోయింది అంటారు. మరి అంత తేలిగ్గా అయిపోయేదానికి వేరే రాజ్యాంగం ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్పారు? ఉన్నది ఏంటంటే ఒక రాజ్యాంగం, వాళ్ళని కలుపుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, స్వతంత్రంగా ఉండాలా, పాకిస్తాన్తో కలవాలా, ఇండియాతో కలవాలన్నప్పుడు బాబు మాతో కలవండి, మీరు స్వతంత్రంగా ఉండకుండా మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పి తీసుకున్నాం. అది తీసుకుంది కూడా హిందూ రాజును, ముస్లిం ఆధిక్యత ఉన్న రాష్ట్రంలో హిందూ రాజు ఆయన, హిందువుల ఆధిక్యంగా ఉన్న ముస్లిం రాష్ట్రంలో ముస్లిం రాజేమో నిజాం. ఇవి భారతదేశంలో 2 భిన్న ధృవాలు. ఆ హామీ ఇచ్చి మనం తీసుకున్నాము. తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ పరిణామాల్లో మనం ఐక్యరాజ్య సమితి దగ్గరికి కూడా వెళ్ళింది భారతదేశం. ఎవరు వెళ్ళారు, నెహ్రూ ఉన్నాడా, వాజ్పేయి ఉన్నాడా పక్కన పెడితే అప్పుడున్న ప్రభుత్వం వెళ్ళింది. అక్కడ ఒక నిబంధన, ఒక తీర్మానం కూడా ఉంది, ఆర్టికల్ రిజల్యూషన్ 47. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత హడావుడిగా ఏకపక్షంగా సైన్యాన్ని దింపి ప్రతి 5గురికి ఒక సైనికుడు ఉన్నాడు మేము అదుపు చేయగలమని, ఎంతకాలం 5గురికి 2కి ఒక సైన్యాన్ని పెట్టి మీరు అదుపు చేస్తారు? రద్దు చేయడం వరకు చేయొచ్చు, తర్వాత పాలన కూడా జరగాలి కదా అక్కడ. కాబట్టి ఈ పద్ధతి అనేది బీజేపీ యొక్క ఎన్నికల చట్టం చేయడం సులువే, చట్టం అమలు అసలు పరీక్షనే. అమలు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది, సర్జికల్ స్ట్రైక్తో వచ్చింది, పుల్వామాతో వచ్చింది, దీంతో వచ్చింది, దాంతో వచ్చింది. ఇది వరకు ఉన్న వాళ్ళందరూ అసమర్థులు, మేమున్నాం కాబట్టి వచ్చిందన్నారు. మీరు వచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ పని ఎందుకు చేయాల్సినంత అవసరం వచ్చింది? 5గురికి ఒక పోలీసును, ఒక సైనికుని పెట్టాల్సి, అంటే పరిస్థితి అదుపులోకి రాలేదు, చేయి దాటిపోవచ్చు అన్న ఆందోళన మీకు కూడా చాలా, అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళకు బాగా ఉందన్నమాట. అందుకని చివరి మాట నేను చెప్పేది, 2014లో బీజేపీ ఈ వాగ్దానం చేసింది ప్రణాళికలు, ఏమని, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చించి మేము చేస్తామని. స్టేక్ హోల్డర్లలో మొదటిది శాసనసభ.
అక్కడ ఉన్నదేంటి, శాసనసభను సంప్రదించి అమలు చేయాలని ఉంది. ఉమ్, దీన్ని రద్దు చేయదలుచుకుంటే రాజ్యాంగ ప్రకారం శాసనసభకే చెప్పాలి. శాసనసభకు చెప్పకుండా శాసనసభనే రద్దు చేశారు. ఉమ్, ఇప్పుడు పాలించేది రాష్ట్రపతే. ఉమ్, గవర్నర్ రాష్ట్రపతి తరఫున పాలిస్తున్నాడు. ఉమ్, is a తనే representative. పాలిస్తున్నప్పుడు తనే రాష్ట్రానికి కూడా ప్రతినిధిగా మారిపోయి ఒక ఉత్తర్వు ఇస్తే ఉమ్, దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ దిస్ ఈస్ బీయింగ్ ఛాలెంజ్ ఇన్ సుప్రీంకోర్టు. ఉమ్, ఇది సుప్రీంకోర్టులో సవాల్ చేయబడవచ్చు. రెండోది రాజ్యాంగ మౌలిక స్వభావం అవునా కాదా లాంటి చర్చలకు కూడా ఇది దారితీయచ్చు. బీజేపీకి ఒక రాజకీయంగా మీరు అన్నట్టు పంతో నెగ్గించుకున్నాం, ఉమ్. మా పట్టుదల. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చింది 370 రద్దు 35 రద్దుకు సంబంధించి. ఇది జరిగిపోతుంది కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న కోర్టులో దీన్ని క్వశ్చన్ జరిగిపోయిందా ఇప్పుడు ఇంకోటి అంటే కేవలం క్యాబినెట్ నిర్ణయం వరకు క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా రవి గారు. నిజమే, కానీ అది మౌలిక స్వభావం అవునా కాదా అనేది న్యాయస్థానాలు చెప్పాలి. ఉమ్, అది మన సుప్రీంకోర్టు చెప్పింది. ఉమ్, అందుకని ఇప్పుడు ఇందులో ఏముంది, ది ప్రెసిడెంట్ హ్యాస్ పవర్ ఆఫ్ ఆల్టర్ చేయొచ్చు, ఎన్లార్జ్ చేయొచ్చు అనేది, కానీ Hmm. స్క్రాప్ చేయొచ్చు అని లేదు రాజ్యాంగంలో. ఓకే. స్క్రాప్ చేయటం వేరు, ఆల్టర్ చేయటం వేరు, ఉమ్, ఎన్లార్జ్ చేయటం వేరు. కాబట్టి దీని ఇస్ ఏ పాసిబిలిటీ అంటున్నాను. న్యాయమూర్తులు ఏం చెప్తారు, ఉమ్, న్యాయ కోవిధులు ఏం వాదిస్తారు అనేది తర్వాత సంగతి. స్క్రాప్ చేయొచ్చు అని రాజ్యాంగంలో లేదు. ఉమ్, తనకిచ్చిన అధికారం తనే ఎలా స్క్రాప్ చేస్తాడు? ఉమ్, రెండోది ప్రధాన స్టేక్ హోల్డర్ అయిన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ఉమ్, దాని ఇప్పుడు అందుకనే ఈ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాక కూడా ఉమ్, 367వ అధికరణానికి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఉమ్, ఆ సవరణల్లో ఏంటి, రాష్ట్ర ప్రభుత్వము రియాసత్ అదే యువరాజు రాజప్రతినిధి ఉన్న చోట గవర్నర్ అని చదువుకోమన్నారు. ఉమ్, ఎలా కుదురుతుంది అది? Hmm. గవర్నర్ ఎలా ఒక రాష్ట్రానికి ప్రతినిధి అవుతాడు? ఉమ్. అలాగే స్పెషల్ పవర్స్ ఆ రాష్ట్రపతి పాలన కాబట్టి గవర్నర్ ప్రతినిధి అని, ముఖ్యమంత్రి అని అంటే అదొక తీరు. ఉమ్, అలాగే ఇంకొక విషయంలో కూడా రాష్ట్రపతి పాలన రెఫర్ చేసి, అంటే రాష్ట్రపతి పాలన నమూనా ఉన్నప్పుడు ఈ బిల్లు వస్తుంది. ఉమ్, అది రెండవ సమస్య. ఇక మూడవది, వాళ్ళు మాకున్న స్వయం ప్రతిపత్తి చాలదు, ఇంకా పెంచాలి, మా సంస్కృతి కాపాడాలి, మా ఇది కావాలి, జీవనోపాధి కావాలంటుంటే ఓకే. అసలు మీకున్న రాష్ట్ర ప్రతిపత్తి కూడా తీసేస్తున్నాము, ఉమ్, మిమ్మల్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నాము, అందులో ఒక ముక్క మళ్ళీ మేము విడగొడుతున్నామని చెప్పడం కూడా చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్. ఉమ్, సభలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి, అలాగే మూడు తెలుగు ప్రాంతీయ పార్టీలు, ఉమ్, ఒక ఒరియా ప్రాంతీయ పార్టీ, వీళ్ళు పోటీ పడి బలపరిచారు కాబట్టి నెగ్గుండొచ్చు. కానీ ఉమ్, ఇదేమి ఫైనల్ అని అంతిమం అని ఏం కాదు. Hmm. రెండోది, కాశ్మీర్ ఏమి గెలవడానికి జయించడానికి భారతదేశ శత్రువు కాదు. ముందు ఈ విషయం గుర్తించాలి. రైట్. ఉమ్, భారత మనలో అంతర్భాగం, మన ఆత్మీయ భాగం అని మనం ఒకవైపున అనుకుంటూనే కాశ్మీర్లో జెండా ఎగరేయటం ఏదో భారతదేశానికి అఖండ విజయమైనట్టుగా చెప్పడం అనేది అది కూడా ఒక వైరుధ్యం, సహజ ఒక అంతర్గత వైరుధ్యం. మన పోరాటం అక్కడ ఉన్న వేర్పాటువాదుల మీద, స్వార్థపర రాజకీయ శక్తుల మీద, లేదా కాశ్మీర్తో గతంలో ఇందిరాగాంధీ గారు, లేదా ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న వాళ్ళు బీజేపీ కానీ, విపి సింగ్ హయాంలో కూడా ఆ 10 నెలల కాలంలోనే జగన్మోహన్ గవర్నర్గా పెట్టారు. అందుకని ఢిల్లీ ఎప్పుడు చెలగాటం ఆడుతూనే ఉంది. అలా చెయ్యని వాళ్ళు ఇద్దరే, ఒకరు వాజ్పేయి, ఇంకొకరు పివి నరసింహరావు. వీళ్ళ హయాంలో కొంచెం ఉమ్, సాంత్వనం వచ్చింది. అది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఇంకా అందుకనే రైట్. సభ అనేది చిన్న మినియేచరే. ఉమ్, తీవ్ర సమస్యలు ఏమొస్తాయి, అంతర్జాతీయ సమస్యలు ఏమొస్తాయి. ఉమ్, నేను పాకిస్తాన్ ఏం చేస్తుందని మనం భయపడాలని నేను చెప్పట్లా, రైట్. కానీ లెక్కలోకి అయితే తీసుకోవాలి కదా. చుట్టూ పాకిస్తాన్, చైనా, ఉమ్, ఆఫ్ఘనిస్తాన్, మీరు అన్నట్టు లడక్ మెయిన్ చైనా లడక్ border అనేది ప్రధానంగా చైనా ఇది ఉంది. దూరంగా అమెరికా అయినా ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ మేము 2 రోజుల్లో లేపేస్తామని ఒక ప్రకటన ఇచ్చాడు మొన్న. లేపేస్తే ఆ తాలిబాన్లందరూ ఎక్కడికి వస్తారు? కాశ్మీర్లోకే వస్తారు. ఉమ్. పాకిస్తాన్లో పస్తూన్లో ఇంకెవరే అసలు అంటే దానిలో భాగంగా ఈ స్పీడప్ జరిగిందని ఒకటి అంటున్నారు రవి గారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆ తాలిబాన్ డిప్యూటీ చీఫ్ పాకిస్తాన్ చెరలో ఉన్న వాళ్ళని విడుదల చేసి పాకిస్తాన్ మధ్యవర్తిగా చర్చలు జరపడానికి సిద్ధమవడం. అదే నిజమైతే ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఇక్కడ మనం పరస్పరం సాంత్వనంతో దీన్ని మనం అదుపులోకి తెచ్చుకుంటామా? ఓకే. మరింత అక్కడ అసంతృప్తికి ఆజ్యం, ఆగ్రహానికి రైట్. ఆజ్యం పోసే పనులు చేస్తామా? కాబట్టి ఇది ఖచ్చితంగా. పరిస్థితి దిగజారడానికి ఎక్కువగా స్కోప్ ఉందని ఓకే. మనకు మనం అనుకోవడం కాదు, కేంద్రం కూడా అనుకుంది కాబట్టి 30,000 మందిని అక్కడ ముందుగా దించారు, యాత్రికులను పంపించారు. ఒక యుద్ధ సమయంలో, ఒక అత్యవసర సమయంలో తీసుకునే చర్యలన్నీ వాళ్ళు తీసుకున్నారు. అసలు ఒకే ఒక చివరి మాట చెప్తే, ఎవరిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. తీసుకోరా దేశాన్ని, పార్లమెంట్ ను, రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించింది మీరు మార్చేటప్పుడు
ఆ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పార్లమెంట్ను కానీ ప్రతిపక్షాలను కానీ ఏ ఒక్కరిని తీసుకోకుండా క్యాబినెట్లో నిర్ణయించేంత చిన్న విషయమా? ఇంత చిన్న విషయం అయితే నేను ఎదుగుంది. ఇవన్నీ ప్రశ్నలు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఓకే, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు, వీటి కోసం కూడా మనం మాట్లాడదాం. అన్నిటికీ మించి అసలు రాష్ట్ర విభజనకు ఎందుకు మీరు సిద్ధమయ్యారు? ఉన్న ఒకటి స్వయం ప్రతిపత్తి తీసేశారు, మీరు మేనిఫెస్టోలో చెప్పారు, అవి కూడా మనం మాట్లాడదాం. 1, 2 ఎందుకు కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు? ఒకదానికి లెజిస్లేచర్ ఉంచి కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం అంటే మీ అజమాయిషం ఉంటుంది. అంటే మీరు అధికారం ఉంటే మీరు, కాంగ్రెస్ కానీ ఇంకెవరు అధికారం ఉంటే వాళ్ళు. ఇంకా లడఖ్ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతం చేయటం అంటే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నేను నిర్ణయం తీసుకున్నామని. అంటే ప్రజలు అసలు రాష్ట్ర హోదా కోల్పోవాలని కోరుకున్నారా? ఎందుకు అంటే ఈ డెసిషన్ మీద ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది కంపారిటివ్లీ? సార్ ముందు మీ ప్రశ్న సమాధానం చెప్పాలి, ముందు మిగతా అంశాలు కూడా లేదు, ముందు అది చెప్పి తర్వాత మళ్ళీ వెళ్దాం, దీంట్లో కూడా వద్దాం. సార్ 1991లోనే, ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకు అసలు రాష్ట్ర హోదానే పక్కన పెట్టేసి 1991లోనే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం లద్దాఖ్ను కేంద్రపాలితంగా ప్రకటించాలని అక్కడ డిమాండ్ కూడా ఉంది, అక్కడ ప్రజాభిప్రాయం ఉందని చెప్పి ఆ రోజు మేము తీర్మానం చేసాం. అప్పుడు ప్రభుత్వాన్ని మేము నివేదన చేసాం, తీర్మానం చేసి. కాబట్టి యాజ్ పర్ అవర్ మాకున్నటువంటి పాత, ఆ తర్వాత మళ్ళీ మేము మార్చలే కేంద్ర అంటే ఒకసారి రాజకీయ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం మార్చినప్పుడు కొత్తగా వస్తుంది, అదర్వైజ్ మార్చకుంటే అదే మా పార్టీ విధానం అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టి లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి అందులో భాగమే తప్ప ఇంకోటి కాదు. అప్పుడే డిమాండ్ 91లో జమ్మూ కాశ్మీర్ను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర అంటే ఒక రాష్ట్రం, అది ఇప్పుడు అన్ని రాష్ట్రాలాగా ఒక రాష్ట్రం. అయితే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల పరిరక్షణ కేంద్ర ఆధీనంలో ఎందుకు ఉందంటే అది ఒక సరిహద్దులో కొంత ఉద్రిక్తత ఉంటుందనేటువంటి ఊహాజనితమైనటువంటి కొంత అప్రహెన్షన్ అనుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క చర్చకు కొంత కామ పెట్టడం, పోలీస్ స్టాప్ పెట్టడం కోసం మాత్రమే తప్ప అందులో అంతకంటే ఎక్కువ లేదు. ఢిల్లీలో కూడా అదే జరుగుతుంది. ఢిల్లీలో మంచి పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు నిజంగా దానికి స్వయం ప్రతిపత్తి మొత్తం క్యాన్సిల్ చేసి దేశంలో ఉన్న భాగమే అన్ని రాష్ట్రాల్లాగే హక్కులు ఉంటాయి అన్నప్పుడు అప్పుడు కేంద్రం ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్టికల్ 370 ప్రకారం ఉన్న ఆ మాత్రం ఉన్న మీరు చెప్తున్న కొన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాంటప్పుడు కేవలం అక్కడ ఉండదు. అంటే ఏదో ఒక సెన్సిటివిటీ ఉంది కాబట్టి కేంద్రపాలిత ప్రాంతం చేసామంటే అది కరెక్టేనా? సెన్సిటివిటీ ఉంది కాబట్టే కదా. ఎందుకంటే అంటే కాశ్మీర్ తీవ్రవాద అంటే కాశ్మీర్లో అంటున్నాను దాన్ని రాష్ట్రంగానే ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దాన్ని రాష్ట్రంగానే ఉంచిన తర్వాత డైరెక్ట్ గా కేంద్రం జోక్యం చేసుకోవచ్చు కదా. కేంద్రం జోక్యం చేసుకోవచ్చు, మరింత జోక్యం ఉండడం కోసం కొంత సెన్సిటివిటీ తగ్గేదాకా ఉంటుంది. తర్వాత స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి అప్పుడు ఢిల్లీలో మేము డిమాండ్ చేసాం పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని. అట్లాగే పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కాదు. భవిష్యత్తులో మన రాష్ట్రం ఖచ్చితంగా ఎందుకు ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అదొక రాష్ట్రం, అంత వేరే ఏముంటుంది. ఢిల్లీ కూడా అదే కదా. ఢిల్లీ కూడా ఒకప్పుడు రాష్ట్రం కూడా కాదు. ఢిల్లీలో ఏం జరుగుతుంది, పాటించారు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఢిల్లీ కూడా కేంద్రపాలిత ప్రాంతం ఒకప్పుడు, అది రాష్ట్రంగా మారింది, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అయింది. అనేకమైన శాంతి భద్రత సమస్య ఉంటుందని చెప్పి శాంతి భద్రతలు తప్ప మిగతా అంతా కూడా ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా శాంతి భద్రతలు తప్ప మిగతా అంతా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాల మేరకే జరుగుతుంది. నెంబర్ 1. కాబట్టి దాంట్లో ఇది పెద్ద చర్చనీయాంశం కూడా కాదు. నెంబర్ 1 స్పష్టంగా వర్కౌట్ అవ్వదన్న ఉద్దేశంలో కూడా ఉంది భారతీయ జనతా పార్టీ. నేను అది నేను దాంట్లో లోపడిపోతే ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడున్నంత వరకు మాకున్నటువంటి స్టాండ్ ఇంతే. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి సమయం చెప్తుంది, ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది సమయం చెప్తుంది. అయిపోయింది. నెంబర్ 2 రవి గారు ప్రస్తావించిన అంశాలు. ఆర్టికల్ 370కి సంబంధించి రాష్ట్రపతి మీరు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, రాష్ట్రపతికి సిఫార్సు చేసింది, రాష్ట్రపతి గెజెట్ విడుదల చేసేశారు. అంటే ఇంకా దేని మీద ఎక్కడ కూడా ఒక డిస్కషన్ కానీ ఎవరిని ఒక ఇదిలోకి తీసుకోకుండా ఒక డెసిషన్ ఎట్లా మూవ్ చేస్తారని ఒక చర్చ అడుగుతున్నా. ఒక నిమిషం ఉండండి, రవి గారు ప్రస్తావించిన అంశాలే. రెండోది అంటే మనకి కొంచెం లీనియస్ ఉంది, లేదంటే రాజ్యసభలో బలం ఉందనో ఎక్కడ ఉందని ఈజీగా మనం చేసేస్తామా? అసలు ఆర్టికల్ 370 రద్దు అంటున్నారు కానీ అసలు అక్కడ అమలు ఎక్కడ ఉంది చెప్తాను. ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. నేను ఒక విషయం చెప్తాను. 2014 మీరు అన్నదానికి యాడ్ చేస్తారు. 2014లో స్టేక్ హోల్డర్స్తో చర్చిస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో చెప్పినప్పుడు ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరు? భారత ప్రజలు, భారత స్టేక్ హోల్డర్స్, భారత పార్లమెంట్, రాజ్యసభ. అంటే మీరు రాజ్యసభలో నేను సమయాన్ని చెప్తాను, నేను చరిత్రలోకి పోయి చెప్తాను. మొత్తం అసలు 370 ఆర్టికల్ రావడానికి రాజా హరి సింగ్ కు భారతదేశం కాశ్మీర్లో భారతదేశం విలీనం కావడానికి సంబంధం లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నెహ్రూ
షేక్ అబ్దుల్లా యొక్క దుర్మార్గపు ఒప్పందము ఈ పదం నేను ఉపయోగిస్తున్నా. హరి సింగ్ ఎక్కడ కూడా 370 ఆర్టికల్ పెట్టాలని డిమాండ్ చేయలేదు. హరి సింగ్ ఎప్పుడు కూడా దానికి మద్దతుగా ఇవ్వలేదు. అంటే విలీనం చేయాలంటే కొన్ని హక్కులు ఉండాలి, మా హక్కులు పరిరక్షించబడాలని హరి సింగ్ చెప్పినట్టు. హరి సింగ్ నేను చెప్తాను, నా అభిప్రాయం నేను చెప్తాను, నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను. ప్రజలు వ్యూవర్స్ డిసైడ్ చేసుకుంటారు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పనేది, నేను కాదు. రాజా హరి సింగ్ పాకిస్తాన్ పస్తూన్ ట్రైబ్స్ ఇంకొకరు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పేరు మీద శ్రీనగర్ దాకా సైన్యాలు వచ్చినప్పుడు స్వతంత్రంగా ఉండాలనుకున్న రాజా హరి సింగ్ తప్పని పరిస్థితుల్లో భారతదేశంలో నాకు సైన్యం సహకారం ఇవ్వమని అడిగితే అప్పుడు మౌంట్ బాటన్ కానీ నెహ్రూ కానీ ఈవెన్ సర్దార్ పటేల్ కూడా మీరు భారతదేశంలో విలీనం కాకుండా మీరు సపరేట్ దేశం అయినప్పుడు మీకు సాయం చేయడం ఎందుకు అనేటువంటి అభిప్రాయంతో మీరు విలీన సంతకం పెడితేనే మేము దాన్ని ఒప్పుకుంటాం అన్నప్పుడే ఆ విలీన సంతకం చేశాడు. ఆ విలీన సంతకం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి రెండో కండిషన్ ఏంటంటే షేక్ అబ్దుల్లా అప్పటిదాకా జైల్లో ఉన్నాడు. జైల్లో ఎందుకు హరి సింగ్ డిమాండ్ అయితే షేక్ అబ్దుల్లా జైల్లో నుంచి విడవమని చెప్పి ఎందుకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నెహ్రూ గారు ఎందుకు ఆదేశాలు ఇచ్చారు? అప్పటికే రాజకీయ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా ఇడవాలా, మీరు అన్కండిషనల్ గా భారతదేశంలో విలీన సంతకం పెట్టాలా, ఈ రెండు పెడితే కానీ భారత సైన్యం మీకు సహకారం రాదు అనేటువంటి అభిప్రాయం అది చెప్తేనే ఆ కండిషన్ పెడితేనే హరి సింగ్ అన్కండిషనల్ గా భారతదేశంలో విలీనాన్ని సంతకం పెట్టాడు. దాంట్లో 370 ఆర్టికల్ సంబంధం లేదు. ఆ తర్వాత భారత రాజ్యాంగ కమిటీ ఒకటి ఫామ్ అయింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి రాస్తున్నప్పుడు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనేటువంటి చర్చకు వచ్చినప్పుడు అంబేద్కర్ నేను రాయను అంటే గోపాలస్వామి అయ్యంగార్ తోటి నెహ్రూ రాయించాడు. ఇది చరిత్ర, ఇది నాకు తెలిసిన చరిత్ర, ఈ చరిత్ర ప్రజల దగ్గర ఉన్న చరిత్ర, ప్రజలందరూ కూడా తెలిసిన చరిత్ర. ఇది అంబేద్కర్ రాయను అంటే గోపాలస్వామి అయ్యంగార్ తోటి రాయించి ప్రత్యేకంగా దీన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి పట్టుకొచ్చినటువంటి ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క దేశభక్తి నెహ్రూ గారిదే. ఇది జరిగింది. ఈ రాజా హరి సింగ్ అప్పుడు దాని తర్వాత జరిగినటువంటి ఆ తర్వాత 52లో నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా యొక్క ఒప్పందం మూలంగా ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక సుప్రీం కోర్టు, ఆయన ఒక ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి రాజుని ఒక రాజుగా ప్రకటించి ఇదంతా కూడా 52లో జరిగింది. అంతకు ముందు జరగలేదు ఇది. ఇవన్నీ పక్కన ఇదంతా ఒక చరిత్ర అయినప్పుడు మీరు రాజా అంటే భారతదేశం కండిషనల్ గా బ్రిటిష్ వాళ్ళ ఒప్పందం ప్రకారం, స్వతంత్రం ఇచ్చే ఒప్పందం ప్రకారం అన్కండిషనల్ గా భారతదేశంలో విలీనమైనాక అసలు కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ సమస్య ఎక్కడుంది, షేక్ అబ్దుల్లా సమస్య ఎక్కడుంది, ఇంకొకరి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమస్యను నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ సృష్టించిందనేది నా ఆరోపణ. ఈ సృష్టించి మొత్తం కాశ్మీర్ సమస్యను ఒక అంతర్జాతీయ వేదిక మీద తీసుకుపోయినాడు. ఇది నా ఆరోపణ. అత సైన్యం పోతుంది, సైన్యం కొంత ముందుకు పోయింది. ఆ సైన్యంలో కూడా ఇంకా జమ్మూ శ్రీనగర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సంతకం పెట్టినాడు. ముందుకు పోయిన తర్వాత యుఎన్ఓకి ఎందుకు పోయారంటే పాకిస్తాన్ ట్రైబల్స్ ముసుగులో పాకిస్తాన్ సైన్యం మా సరిహద్దులు దాటి వచ్చింది, దీని విషయంలో పాకిస్తాన్ కట్టడి చేయండి అని చెప్పి యుఎన్ఓకి పోయినాం. ఇది నెహ్రూ గారు భారత కేబినెట్ చెప్పినటువంటి అంశం. ఇది యుఎన్ కు పోతే యుఎన్ఓ ఏం చేసింది దీని స్టాండ్ అక్కడే సీజ్ ఫైర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాని ప్లెబిసైట్ ఇంకో దానికి పోయింది. ప్లెబిసైట్ కమిటీ వేసింది, ఇంకోటి జరిగింది, అది వేరే విషయం. మీరు పోయింది యుఎన్ఓకు పోయింది. ఇది జమ్మూ కాశ్మీర్ డిస్ప్యూటెడ్ అంశం అని పోలేదు. ఇట్ ఈస్ మీకు పాకిస్తాన్ అక్రమంగా భారత సరిహద్దులు దాటింది, కట్టడి చేయండి అని పోతే దాన్ని చూపించి అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఈ అంతర్జాతీయ సమస్య ఎక్కడికి వచ్చింది. దట్ ఈస్ అంతర్జాతీయ సమస్య అయితే అనేక అంతర్జాతీయ సమస్యలు తూర్పు పాకిస్తాన్ నుంచి మనకు అంతర్జాతీయ సమస్యలు వచ్చినాయి. కాంతిశీకుల సమస్య వచ్చింది, 1,00,000 మంది కాంతిశీకులు భారతదేశానికి వచ్చారు. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది తూర్పు పాకిస్తాన్ లో, విచక్షణ రహితంగా దారుణ మారణకాండ చేశారు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? అందుకోసం చెప్తున్నా, కశ్మీర్ చరిత్రలో కశ్మీర్ అంశము హరి సింగ్ ద్వారానే అన్కండిషనల్ గా భారతదేశంలో విలీనమైన తర్వాత యుఎన్ఓ పేరు చెప్పి దాన్ని ఇంకో రకంగా దాన్ని ట్విస్ట్ చేసి సీజ్ ఫైర్ కి తీసుకొచ్చి షేక్ అబ్దుల్లాతో చీకటి ఒప్పందం, దుర్మార్గ ఒప్పందం చేసుకొని దీని తర్వాత అంటే మనం విలీనం చేసుకుంటామని ఆర్టికల్ 370 చెప్పలేదు. దీని తర్వాత ఆర్టికల్ 35 నేను ఇంకొక ఆరోపణ చేస్తున్నా నెహ్రూ గారి యొక్క దేశభక్తిని. ఆర్టికల్ 35 భారత కేబినెట్ లో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రికార్డు ఉంటే తీసుకోమని చెప్పండి. అప్పటి రికార్డు టార్గెట్ నెహ్రూ లేదంటే ఉగ్రవాదమా పాకిస్తాన్? పాకిస్తాన్ ఉగ్రవాదం కంటే నెహ్రూ ఎక్కువ టార్గెట్ గా కనిపిస్తున్నారు. మీ మాట బట్టి ఒకటే చెప్తున్నా, ఆర్టికల్ 35 భారత కేబినెట్ లో కూడా చర్చించకుండా, నేను పదం ఉపయోగిస్తున్నా, భారత కేబినెట్ లో కూడా చర్చించకుండా ఈ రోజు మీరు అడుగుతున్న స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలి, ఇంకోటితో మాట్లాడాలి.
రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రధానమంత్రి ఆ కార్యాలయం నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు వెళ్ళాయంటే ఏ స్టేక్ హోల్డర్తో మాట్లాడారండి మీరు 35A గురించి? ఓకే, భారత పార్లమెంట్ విశ్వాసాలు తీసుకోలే, భారత కేబినెట్ విశ్వాసాలు తీసుకోలే, ఇంత దుర్మార్గంగా ఇప్పుడు అదే ప్రశ్న మరి తలెత్తుంది కదా. ఇప్పుడు మీరు కూడా పార్లమెంట్ చర్చ జరిగింది, పార్లమెంట్ అనుకూలంగా చేస్తుంది పార్లమెంట్ చర్చ జరుగుతుంది. అప్పుడు పార్లమెంట్ చర్చ జరగాలి. ఈ రోజు కూడా ఏం జరిగింది? 9:30కి కేబినెట్ భేటీ అయింది, మీరు సిఫార్సు చేశారు. సిఫార్సు చేసిన తర్వాత సభలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ ఆ తర్వాత ఈ విధంగా కేబినెట్ సిఫార్సు చేసింది, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఒక ప్రకటన అమిత్ షా చేశారు ఒకటి సభలో. రెండోది రాజ్యసభలో కూడా ఆర్టికల్ 370 పైన ఆర్టికల్ 35 రద్దు మీద పార్టీ నేతల మధ్య వాదోపాదాలు జరిగాయి. కానీ నేను చెప్తున్నా ఒక్క నిమిషం, రిజర్వేషన్ బిల్లు మీద లెట్ మీ కంప్లీటెడ్. ఈ రాజ్యసభలో ఏం జరిగిందో గంట ముందు నేను చెప్తున్నా. ఒకటి, రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఎవరు డివిజన్ కోరలేదు, కొందరు వాకౌట్ చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా పూర్తి అభ్యంతరాలు లేవు, దానికి ఆమోదం తెలిపింది సభ. 2, పునర్విభజన, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకి సంబంధించి కాంగ్రెస్ డివిజన్ కోరింది, అందుకు ఓటింగ్ జరిగింది. ఆన్ ప్రొసీజర్ ఓటింగ్లో అనుకూలంగానే 125 వచ్చాయి. ఇది జరిగింది. కానీ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి, ఆర్టికల్ 35 రద్దుకు సంబంధించి చర్చ కానీ రిలేటెడ్గా ఓటింగ్ కానీ ఇవేం జరగలేదు. సతీష్ గారు 35A నెహ్రూ గారు క్యాబినెట్ లో కూడా చర్చించకుండా నేను పదం ఉపయోగిస్తున్నా అలా మీరు చెప్పారు, రాష్ట్రపతి గెజిట్ ఇచ్చాడు, అదే రీతిలో చేశారు. సతీష్ గారు ఒక విషయం చెప్తాను. భారత ప్రధానమంత్రి మోడీ గారు అనేక సందర్భాల్లో అనేక ఇంటర్వ్యూలలో ఆర్టికల్ 35 విషయం రెఫర్ చేశాడు, ఆర్టికల్ 370 రెఫర్ చేశాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 35A అనేటువంటిది కాశ్మీర్ కు అశనిపాతము, దాన్ని రద్దు చేయాల్సింది డిమాండ్ పెట్టారు. అంటే ప్రధానమంత్రి పత్రికా ప్రకటనలు కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, లేదా వేదికల మీద కావచ్చు చెప్పిన తర్వాత ఎంతకంటే చర్చించాల్సిన దేశ ప్రజలు చర్చిస్తున్నారు. పార్లమెంట్ విశ్వాసంలో తీసుకోవడం నెహ్రూ టైంలో డైరెక్ట్ గా టెక్నికల్ గా సార్. ఇప్పుడు మా మిత్రుడు ప్రకాష్ రెడ్డికి తన మీద తనకి ఎంతనా ఆ పదం ఉపయోగిస్తున్నా, దుర్మార్గం అంటున్నా, ఎన్నిసార్లు అన్నా దానివల్ల అదనంగా వచ్చే ఎంఫసిస్ ఏం లేదు. మనం నెహ్రూని గురించో, షేక్ అబ్దుల్లా గురించో, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి, ఆర్ఎస్ఎస్ హిస్టరీలో ఏం రాశారనేది కూడా మనం ఏం చర్చించట్లేదు. వాళ్ళ హిస్టరీ వాళ్ళకు ఉండొచ్చు, హిస్టరీ ఈజ్ రిటర్న్ విత్ ది సోర్డ్ ఆఫ్ ది విక్టర్ అని ఎప్పటికప్పుడు రకరకాల చరిత్ర, నేను ఇంకో 100 చరిత్రలు చూపిస్తా. ఒకటైతే నిజం, నెహ్రూ గారి దేశానికి మొదటి ప్రధానమంత్రి, దేశాన్ని యూనిఫై చేశాడు. షేక్ అబ్దుల్లా కాశ్మీర్ను భారతదేశంతో నిలబడ్డానికే దోహదం చేశాడు. ఆ సమయంలో భారతదేశ వ్యతిరేక కార్యక్రమాలు ఆయన ఆ సమయంలో ఏం చేయలేదు. తర్వాత రాజకీయాలు ఏమైనా సరే షేక్ అబ్దుల్లాని దించడానికి ఇందిరాగాంధీ గారు, ఆ నెహ్రూ గారే కదా జైల్లో పెట్టింది షేక్ అబ్దుల్లాని. ఎంతసేపు వాళ్ళిద్దరు ఎంతసేపు చెప్తారు, షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టింది ఎవరు? నెహ్రూ కదా. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు కదా. వాళ్ళిద్దరు అంత జిగ్రీ దోస్తులు అయితే వాళ్ళెందుకు జైల్లో పెట్టారు? ఇప్పుడు వాటిని ఊరికే తవ్వుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు మీరు చర్చించలేదు? మొదటి విషయము. రెండవది, అంతర్జాతీయ వేదిక మీదకి తీసుకుపోయింది నెహ్రూ గారు అని మీరు ఆయన ఎందుకు అక్కడ తీర్మానం చేసింది ఎవరు? బ్రిటన్, అమెరికా. అప్పుడు ప్రపంచం మీద ఇంకా న్యూలీ లిబరేటెడ్ కంట్రీస్ మీద మెడ మీద కత్తిలాగా, అంటే ఇప్పుడు కూడా అమెరికాను తప్పించడానికి ఎంత తాపత్రయపడతారంటే మన పరివార మిత్రులు ఆ మాట ఎత్తడం లేదు. నిన్నగాక మొన్న ట్రంప్ గారు ఏం చెప్పారు? మోడీ నన్ను అడిగారు, నేను మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడేంటి, ఐక్యరాజ్య సమితి దగ్గర 47 రిజల్యూషన్ ఉంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ మొన్న ఎక్కువగా కావాలించుకొని మాట్లాడొచ్చింది ఎవరు? ట్రంప్ గారినే కదా. ఇప్పుడు ఈ రిజల్యూషన్ అవగానే అతను ఏమంటున్నాడు? అంతర్జాతీయ వివాదం అయిపోయింది, నేను ఐక్యరాజ్య సమితికి వెళ్తానంటున్నాడు. అంటే పరోక్షంగా మీరు ఏ మాట అయితే ట్రంప్ చెప్పాడో, ఏ మాట అది నిజం చేస్తున్నారు మోడీ గారు. ఇంకోటి, పార్లమెంట్ మీద అంత గౌరవం ఉంటే మోడీ గారు ఎక్కడ కనపడ్డారండి పొద్దు నుంచి? అంత గొప్ప కాశ్మీర్ మహత్తర భారతదేశం అది ఇది అని చెప్తున్నప్పుడు ఆయన పార్లమెంట్కి ఏ విషయంలో ఆన్సరబుల్ కదా? ఎప్పుడో చచ్చిపోయిన నెహ్రూ గారిని, స్వాతంత్ర పోరాడతారు నెహ్రూని మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు ఎక్కడ, వేర్ ఇస్ మోడీ? వై ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ది పార్లమెంట్? రేపు ఆయన మన్ కీ బాత్ మాట్లాడతారట. అంటే ప్రజలతో కూర్చుని ఎందుకు మాట్లాడారు? ఇంత కీలకమైన అంశం మీద ఎందుకు వ్యాఖ్యానించలేదు?
ఎగువ సభ కదా బిల్లు మొదట కదా అక్కడే ప్రతిపాదిస్తున్నారు కదా. అంటే ఆలస్యం తర్వాత వచ్చి కూర్చొని ఉండొచ్చు. Right. బట్ హీ డింట్ ప్లే ఎనీ రోల్, హీ డింట్ ఆన్సర్, హీ డింట్ ఈవెన్ షేర్ Right. ది థింగ్. అందుకనే మాకు పూర్తి అధికారం ఉంది, మేము పూర్తిగా చెలాయిస్తామనే తప్ప ఇంకోటి కాదు. ఇది ఏ విధంగా సమస్యకు మీరు అడిగిన దానికి జవాబు లేదు. అంటే హిందువులకు జమ్మూ, ముస్లింలకు కాశ్మీరు, బౌద్ధులకు లడక్ ఇచ్చేస్తే 3 మత ప్రాతిపదిక మీద 3 ప్రాంతాలను డివైడ్ చేసేస్తే మనము కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తాం. కాబట్టి అప్పుడు జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మన అధీనంలో ఉంటుంది. కాబట్టి అక్కడ మనం అదుపు చేయొచ్చని ఆలోచన తప్పితే ఇంట్లో అంతకంటే ఏముంది. ఉన్నదాన్ని పెంచకపోతే మన తగ్గించి ఇంకొక చివరి మాట రాష్ట్రాలను విభజించే హక్కు 3వ అధికరణం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పటికీ కూడా సంబంధిత రాష్ట్ర శాసనసభలో చర్చించాలి. కాబట్టే కదా ఆంధ్రప్రదేశ్ విభజన మొన్న జరిగినప్పుడు చివరి వరకు కూడా వద్దన్నా విభజించవచ్చు మీరు. కానీ అసలు శాసనసభ లేనప్పుడు ఒక రాష్ట్రాన్ని మీరు విభజించేస్తే ఇంకా ఫెడరలిజానికి విలువేముంది? అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఇచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదా, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాబట్టి ఇంకోటి మీరు ఇంతకాలం చేసింది సత్ఫలితాలు ఇచ్చుంటే మీ విధానం సరైందే అంటే మీరు 5 ఏళ్ల తర్వాత ఈ దురవస్థ ఎందుకు వచ్చింది? సో సైన్యం సహాయంతో మీరు పౌర పాలన సాగించగలుగుతారా? జమ్మూ కాశ్మీర్ లో సైన్యాన్ని పంపించారు, ఇది కరెక్ట్ కాదు. జమ్మూ కాశ్మీర్ లో సాయుధ దళాలు ఉన్నాయి, సాయుధ దళాలు పంపించారు. ప్రకాష్ రెడ్డి గారు సవరిస్తే చాలు, ఖండించాల్సినంత అవసరం లేదు. నాకు వాళ్ళందరి మధ్య ఒకటే గౌరవం ఉంది. నాకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్ శర్మ గారు. మనం చూసాం ఆర్టికల్ 370 రద్దు కానీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఈరోజు అమిత్ షా ఇచ్చిన వివరణ. ప్రధానంగా పరిశ్రమలు లేకపోవటం వల్ల ఈ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 వీటన్నిటి పెట్టుకోవటం వల్ల అక్కడ చట్టాల వల్ల పరిశ్రమలు ఎవరు స్థాపించలేక ఎవరు ముందుకు రాక పూర్తి స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. అది ప్రజల్లో ప్రధానంగా యువతల అసంతృప్తికి దారితీస్తుంది అనేది చెప్తున్న ప్రధాన పాయింట్. 2, అక్కడ దళితులకి ఓబీసీలకి రిజర్వేషన్స్ లేవు, ప్రధానంగా పెద్ద కంపెనీలు రావటం లేదు. 2వది దేశంలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కానీ ఇక్కడ అమలు కావటం లేదు. ఆసుపత్రులు లేవు. మేము ఆయుష్మాన్ భవన్ ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడానికి లేదు, అక్కడ చట్టాల కారణంగా. ఇన్ని ఇష్యూస్ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకున్నాము. ఇది అమిత్ షా ఇచ్చిన వివరణ. ఏం చెప్తారు దీనిపై? సార్ ఒకటేంటంటే ప్రజల ఆకాంక్ష మేరకు తీసుకున్నాము అనేటువంటి చోటే మేము అడుగుతున్నాం. ప్రజల ఆకాంక్ష మేరకు మీరు తీసుకునేటట్లయినట్టయితే ఇవాళ రోజున అక్కడ కర్ఫ్యూ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, 144 సెక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, 2 ముఖ్యమంత్రులను గృహ నిర్బంధం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంతకంటే ప్రజలెవరిని కూడా బయటికి రాకుండా ఇంత వేల మంది ఆర్మీ అనటానికి వీల్లేదు, సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ వాళ్ళందరినీ అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి కనుక ఉన్నట్టుంటే అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిచి ఒక డిస్కషన్ చేసేది. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా మేము తలుపు ముయ్యలేదు అని చెప్పిన, పార్లమెంట్ ముయ్యలేదు అని చెప్పని అన్నారు. నేను అడుగుతున్నాను, ఆ రోజున మూసినప్పుడు బహుశా ఆయన చూసుండకపోవచ్చేమో కానీ అప్పటికి ఆయన కేంద్ర రాజకీయాల్లోకి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు లేరు కాబట్టి వాళ్ళకి తెలియదేమో కానీ అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవాటి రోజున వాళ్ళు చేసినటువంటి దాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసి ఉండాల్సింది. అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ తో పాటు మిగతా రాజకీయ పార్టీలందరినీ కూడా కాన్ఫరెన్స్ లోకి తీసుకోవాల్సింది, అందరితో ఇప్పుడు కూడా చర్చలు జరపాల్సింది. మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే మేము చర్చలు జరిపామో చర్చలు జరిపి ఇవాళ రోజున మీరు ఏదైతే చేశారో అది నిర్ణయం చేయాల్సింది అని చెప్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే కాశ్మీర్ భూతల స్వర్గం కింద ఉంటుంది అని చెప్పని అంటూనే నువ్వు మన ఏ రకంగా మీరు పరిశ్రమలు అవన్నీ పెట్టేసి కాలుష్యాన్ని తీసుకుని వచ్చేసి వాళ్ళ కేరళలో మీరు కనుక చూసినట్లయితే చాలా వరకు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు అక్కడ ఒప్పుకోరు. ఎందుకని చెప్పాలంటే అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఆ రకంగా అక్కడ మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా చెప్పాలి. ఇవాళ రోజున అంటే దీనిపై బీజేపీ ఇస్తున్న వివరణ మెహబూబా ముఫ్తీ కానీ, తర్వాత షేక్ అబ్దుల్లా కాదు వాట్ ఇట్ మీన్స్ ఒమర్ అబ్దుల్లా కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ, తర్వాత గిలానీ కానీ, యాసిన్ మాలిక్ అని, అంటే అందరూ కూడా పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఇష్యూస్ సంబంధించి మాట్లాడుతున్నారు. ఆర్మీకి సంబంధించి ఒక ఇష్యూ తలెత్తితే దాన్ని వేర్పాటువాదులకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇలాంటి మూవ్కి ఎట్లా మద్దతు ఇస్తారని అనుకుంటాము.
సార్ ఇక్కడ అందువల్ల నేను చెప్తున్నాను. ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందని. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను సార్, డెఫినెట్ గా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేటువంటిది కాదు ఇక్కడ క్వశ్చన్. పొలిటికల్ అంటే ఏకాభిప్రాయం సాధ్యం కాదు ఆ విధంగా వెళ్తే అని. కాదు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిందా? ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ప్రత్యేక తరగతి హోదా ఇస్తామా అన్నారు. అక్కడ ఆ రోజు చెప్పారు, ఇవ్వలేదు కదా. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి అని చెప్పారు. వచ్చినాయా? ఇవాళ ఇక్కడ మిగతా చోట్ల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ఇవాళ అమలుపరుస్తున్నారా? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా బ్రహ్మాండమైన సాగిపోతుందా? పరిశ్రమలు వచ్చేసి, హాస్పిటల్స్ వచ్చేసి భూతల స్వర్గం కింద మారిపోయిందా? ఇవన్నీ కూడా మేమేం చెప్తున్నాం అంటే పొలిటికల్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా తర్వాత సంగతి. వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ రకంగా కనుక చేసినట్టుంటే మనకు కాదనట్లేదు. కానీ ఇవాళ రోజు ఇంకొక చిన్న ఇదేంటంటే జవహర్లాల్ నెహ్రూ గారి గురించి విమర్శలు చేసుకుంటా పోవటం. 70 ఏళ్ల నుంచి అంటారు. 70 ఏళ్ల నుంచి లేదు సతీష్ గారు. ఎందుకంటే ఇంతకు ముందు మన సినిమా షూటింగ్లకి అక్కడ పోయేట్టుండే వాళ్ళం. బ్రహ్మాండంగా టూరిజం బ్రహ్మాండంగా అక్కడ ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఉగ్రవాదులు రావటం మూలకంగా, అక్కడ కన్వర్షన్స్ అవి జరగటం మూలకంగా కొన్ని ఇబ్బందులు వచ్చి ఇవాళ ఈ పరిస్థితి మాత్రం నుంచి పంచుకున్నారు ప్రకాష్ రెడ్డి గారు. సార్ ఒక చిన్న విషయం యాడ్ చేస్తా. ఉమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా వీళ్ళందరూ వీళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు. మఫ్తీతో కలిసి వీళ్ళు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ పర్సనా నాన్ గ్రాట్ అంటారు. ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారితో మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి గారు. సార్ ఈ భూతల స్వర్గం నుంచి భూతాల దయ్యం ఎట్లయింది సార్? ఎవరి కాలంలో అయింది సార్? బీజేపీ పరిపాలనలో అయిందా? మీరే కదా 84 నుంచి మీరే కదా వేరుపాటువాదులను ఒకరి కోసం ఒకరిని, ముఫ్తీ మహమ్మద్ సయీద్, అంతకుముందు మహమ్మద్ ఆయన కోసం ఈయన కోసం ఆయన పెంచి పోషించి కశ్మీర్ లో రాజకీయ క్రీడకు మీరు ప్రకాష్ రెడ్డి గారు మీరు ఇందాక ఏమన్నారంటే నేను ఇంటరప్ట్ చేయట్లేదు, నాకు అవకాశం ఉన్నా. నేను అంటుంది మీరు అందుకే అంటున్నాను, నాకు మీరు టైం ఇవ్వట్లేదు అని అంటున్నారు. మీరు మళ్ళీ పాస్ట్ హిస్టరీకి వెళ్తారు. నేను క్లారిటీగా ఒకటే అడుగుతున్నాను, దాంట్లోకి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు మీరు అధికార పార్టీ కేంద్రంలోనే మీరే చాలా వాటికి జవాబు చెప్పాలి. ఒకటే సింపుల్, ఒకటే డైరెక్ట్ క్వశ్చన్, ఒకటే ఆర్టికల్ 370 అంటే ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల మొత్తం అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాలు వస్తాయి, పేదరికం నిర్మూలించబడుతుందని చెప్తున్నారు కదా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది పాసిబుల్ అవుతుందా లేదా దానికి కన్ఫైన్ అవుదాం. ఈ రోజు వచ్చిన అభ్యంతరాల మీద మీరు వివరణ ఇవ్వండి. మళ్ళీ మనం అంటే మీరేనా ఇంకా మనం పాత హిస్టరీకి వెళ్తుంటే వారు చెప్పింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది పోలీసులు డిప్లాయ్ చేశారో చెప్పండి. తెలంగాణ పక్కన పెట్టి అమిత్ షా ప్రస్తావించారు కాబట్టి అమిత్ షా డిప్లాయ్ చేశారు, తలుపులు వేసి విభజన చేశారంటే మీరు కూడా మద్దతు ఇచ్చారు కదా సభలో. ఆంధ్రప్రదేశ్ లో ఎవరి కోసం పోలీసులు డిప్లాయ్ చేశారు? సభలో ఆయన ప్రస్తావించారు. పోలీసులు డిప్లాయ్ చేశారు సార్. ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ ఒకటే అంటే ఎంత వాదన కోసం భారతదేశంలో ఈశాన్య భారతం ఇంతకంటే సెన్సిటివ్. కశ్మీర్ ను మీ రాజకీయ అవసరాల కోసమని మత ప్రాతిపదికన మతం కోసం మతోన్మాదం కోసం మీరు షేక్ అబ్దుల్లా లాంటి వాళ్ళని తీసుకొచ్చి మరి హిందూ ముస్లిం అంటారు. అరే అసలు కాశ్మీర్ భారతదేశంలో భాగమైన ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా మీరెందుకు ఎన్డీఏలో చేర్చుకుని అన్నట్టుగా షేక్ అబ్దుల్లా అంటే కుదరదు సార్. షేక్ అబ్దుల్లాను లేకపోతే ఒకటే విధంగా ఇంకోటి కాదు. ఎవరిని పడితే వాళ్ళు అక్కడ పచ్చి మతోన్మాదంతో గుజరాత్ లో చేసిన వాళ్ళేమో వాళ్ళు ఏంటి ఏది పడితే అది వాళ్ళు అసలు దేశం భక్తి లేదు, దేశంతో సంబంధం లేదు. ఫ్రాన్స్ లో షేక్ అబ్దుల్లా కాశ్మీర్ స్వతంత్ర దేశం ఇది, దానికోసం ఫైట్ చేస్తున్న ఫ్రాన్స్ దగ్గరికి పోయినటువంటి షేక్ అబ్దుల్లా దేశభక్తుడా? ఫ్రాన్స్ లో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొందా? ఆయన
బెంగాల్లో పోస్టర్లు వేసినారు. Right, right. సుభాష్ Okay, చంద్రబోస్ okay, పంది okay. కుక్కలాగా Right. పంది ముద్ద Please, please. నడిపించినారు. Okay, ఈ right. పోస్టర్లు వేసింది కమ్యూనిస్టులు దేశద్రోహులు. రైట్ రైట్ ఓకే ఓకే అది చర్చ కాదు. ఇక్కడ కమ్యూనిస్టులు గొప్ప వాళ్ళ నేను మార్చలేదు నేను మీకు అప్పీల్ చేస్తున్నా. అది చర్చ కాదు, అది చర్చ కాదు, అది చర్చ కాదు, అది చర్చ కాదు, అది చర్చ కాదు. రైట్ ముస్లిం ఓట్ల రైట్ రైట్ ముస్లిం ఓట్ల కోసమని రైట్ ఈ దేశాన్ని మత ప్రాతిపదికన కాంగ్రెస్ అవకాశం ఇద్దాం. మీరు పదే పదే కాంగ్రెస్ అంటారు కాబట్టి కాంగ్రెస్ అవకాశం ఇద్దాం. సార్ సుచేత కృపాలని, Right. ఆచార్య కృపాలని, Right. లేదా మీ రామరాజ్య పరిస్థితి కూడా దోంగర గారు కానీ Okay. ఎవరైనా వీళ్ళెవ్వరు కూడా Right. భారతదేశం ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. రైట్, షేక్ అబ్దుల్లా మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఆయన తనయుడు ఫరూక్ అబ్దుల్లాను కానీ మనవడు ఒమర్ అబ్దుల్లా కానీ ఎందుకు కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏలు చేర్చుకున్నారు? పీడీపీ ఆర్టికల్ 370 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పీడీపీతో కలిసి ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేశారు? ప్రాథమిక ప్రశ్నలు వస్తాయి. ప్రాథమికంగా ప్రశ్నలు వస్తాయి. దయాకర్ గారు, ఓకే, ఇప్పటివరకు జరిగిన చర్చ అనేది ఒకటైతే ప్రధానంగా ఈ 70 ఏళ్ళకి పైగా విభజన జరిగిన తర్వాత మిగతా ప్రభుత్వాలు కానీ అక్కడున్న పాలకులు కానీ ఎందుకు శాంతి నెలకొల్పలేకపోయారన్న ఒక ప్రశ్న తలెత్తుంది. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా రేపొద్దున్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది, యువత కూడా టెర్రరిజం వైపు వెళ్ళరు. ఈ ఆర్టికల్ 35A వల్ల కానీ 370 వల్ల కానీ ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులు వచ్చే పరిస్థితి లేదు. అది ఆ విధంగానే ఉండిపోయింది, అన్ని విధాలుగా నష్టపోయింది. కేంద్ర పథకాలు అమలు కావటం లేదు, ఉద్యోగాలు కల్పన చేయలేకపోతున్నాం, శాంతి పద్ధతులు సరిగ్గా లేవు, ఆసుపత్రులు లేవు. ఇవి ప్రధానంగా చూపిస్తున్న కారణాలు. ఫైనల్గా అక్కడున్న ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నాం అనేది అమిత్ షా చెప్తుంది. నోట్బందీ అప్పుడు కూడా నల్లధనము, తర్వాత రాళ్ళ మూకలు, తర్వాత అల్లర్లు, ఇట్లాంటి చాలా చెప్పుకొచ్చారు. అంతా ఏంది ఫ్రెష్ చేయాలి మనీ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమైందని చూసినాం. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంశంలో 370 ఆర్టికల్ రద్దు, 35A ఆర్టికల్ రద్దు, ఇవి రెండు ఒక భాగం. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి లెజిస్లేచర్ లేకుండా విభజన. అంటే మీకు ఒక 4 రకాల ఇలా బిల్లులు ఎట్ ఏ టైం కొన్ని రాష్ట్రపతి ఆమోదంతో ఒక 2 రాజ్యసభలో పాస్ అయినాయి, లోక్సభలో పాస్ అవుతాయి, అయి పెద్ద సమస్య కాదు. అయితే 370 రద్దు అనేది రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారానే రద్దు చేసే హక్కు కలిగి ఉంటే కాశ్మీర్ అసెంబ్లీ యొక్క అంశం ఎందుకు మనం దాంట్లో పెట్టినాం? ఒకవేళ వాళ్ళు అదే చేయాలనుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా చేసేటోళ్ళు వీళ్ళు. ఈ 5 సంవత్సరాల్లోనే మనకు కాశ్మీర్ది కూడా దానికి సంబంధించిన 370 రద్దు, 35A రద్దు కూడా చేసే అవకాశం ఉండే. కానీ ఇప్పుడే ఎందుకు చేసిండ్రు? దానికి రాష్ట్ర విభజన అనేది ఎందుకు యాడ్ చేసిందని కనుక చూస్తే నిర్ణయం వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నట్టుగా, ఎవరికి చెప్పకుండా తీసుకున్నది కాకుండా మేమే తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడానికి చేసినట్టుగా ఈ తంతు ఉన్నది తప్పితే అప్పటికప్పుడు ఒక రిజర్వేషన్ బిల్ మీద చర్చ అని పిలిచి రాష్ట్రపతి ఉత్తర్వు జారీ అవుతుంది, 370 రద్దు ప్రకటన అక్కడనే జరుగుతుంది. 370 రద్దు మీద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడితే చర్చ జరిగి ఇప్పుడు బిల్ పాస్ అవుతుంది. అంటే ఇక ప్రతిపక్షాల పాత్ర ఎందుకు? అసలు మీరు కూడా 10 టీవీకి మమ్మల్ని పిలవడం ఎందుకు? ప్రతిపక్షాల పాత్ర ఎక్కడుంది దీంట్లో? ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయం మీద నిర్ణయం చెప్పమంటారా? ఒక విధానం తీసుకొని విధానం పట్ల మీ నిర్ణయం ఏందని అడుగుతారా? ఈ రెండింటికి తేడా లేకుండా చాలామంది ఇలా సోషల్ మీడియాలో కాంగ్రెస్, పీడీపీ వ్యతిరేకిస్తున్నాయి, ఇంకో XYZ AIDMK వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి పోస్టులు పెట్టడం, లేకపోతే మీడియాలో మాట్లాడడం చూస్తే ప్రజాస్వామ్యంలో మా అభిప్రాయానికి విలువ లేనప్పుడు ఒక బిల్ పెట్టి ప్రతిపక్షాలను రద్దు చేయండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కనుక 370 రద్దు ఎట్లా చేసిండ్రో, ప్రతిపక్షాలు ప్రతిదానికి ప్రతిబంధకమైంది. ఎక్కడే ఈ పంచాయతీ వీళ్ళు ఉంటే ఎంత లేకుంటే ఎంత, అంటే ఒక 3 కుటుంబాల అధికారాన్ని వాళ్ళు తీసివేయడానికి మోడీ, అమిత్ షా కలిసి తీసుకున్న నిర్ణయం అని అంటే ఇలా ప్రతిపక్షాలకు సంబంధించి, ప్రతిపక్షాలు కాదండి, దేశ నిర్మాణంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ, ఈ ఆ రాష్ట్రంలో ఉన్న మనుగడలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ యొక్క
ఒక అభిప్రాయాన్ని తీసుకోవాలి, అది డిసెంట్ అయినా లేదంటే అనుకూలమైన వ్యతిరేకమైనా సరే. ఎందుకు తీసుకోవట్లేదంటే చర్చ లేదు వాళ్ళు. ఏమండి అక్కడ 1,00,000 మంది చచ్చిండ్రు, రక్తపాతం అయింది, అది కేవలం కేంద్రపాలిత అది మన స్వయం ప్రతిపత్తితోనే ఉంటేనే ఇవన్నీ జరుగుతాయనే చర్చ జరిగిందని స్వయం ప్రతిపత్తిగా ఉండాల్సిన చరిత్ర తెలియనిదా? స్వయం ప్రతిపత్తిగా ఉండి ఆ సెన్సిటివిటీ కొనసాగడం వెనుక కారణాలేంటి? 70 సంవత్సరాల తర్వాత వచ్చి ఇదే ఆర్టికల్స్ ఇట్లా తొలగించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేకపోయిందా? ఈ రోజు ఈ చర్చ ఇప్పుడు ఈ 370-35 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ లోని పండిట్లు ఎందుకు ఒక ఉత్సవ వాతావరణం ఉంది, ఎందుకు శ్రీనగర్ కు సంబంధించిన ఎంపీలు అంగీలు చింపుకొని పార్లమెంట్ లో తిరుగుతున్నారు? ఇది చర్చ జరగొద్దు. ఇప్పటికీ అక్కడ ఇంటర్నెట్ లేదు, కాశ్మీర్లో అదే శ్రీనగర్లో ఎక్కడ కూడా మీకు ప్రజల యొక్క అభిప్రాయం తెలవడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం సేవలన్నింటి బంద్ చేసిన ఒక ట్విట్టర్ తప్ప. ఆ ట్విట్టర్లోనే వాళ్ళిద్దరు ముఫ్తీ కానీ అబ్దుల్లా ఫ్యామిలీ కానీ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఇప్పుడు కాశ్మీర్ అంశంలో ఇంకో దేశంలో ఆ ప్రాంతంలో అస్తిత్వమే కొనసాగాలి, భారతదేశ ప్రభుత్వం యొక్క అస్తిత్వం వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ ఎప్పుడన్నా అంటున్నాయా? అది కోరుకుంటున్నాయా? కాబట్టి వీళ్ళు ఏంటంటే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము, ఈ నిర్ణయం తీసుకోవడం ఇట్లా కాదు అన్నదాన్ని ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తారనే చర్చలో వాళ్ళు ప్రాపగండ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. కానీ రేపు వచ్చే ఈ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితం కూడా అనుభవించాల్సింది బీజేపీనే. కానీ ఫలితంతో భాజపా లేదంటే బీజేపీ అదే కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా దానికి వచ్చే ఫలితాల వల్ల తమ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా ఇంత సింపుల్ అంశం అయితే ఎందుకు చేయలేదని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ కంటే, పివి నరసింహారావు గారి కంటే, విపి సింగ్ కంటే, వాజ్పేయి గారి కంటే, ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఐకే గుజరాల్ లాంటి మేధావుల కంటే మోడీ తెలివైన వాడా లేకపోతే మొండివాడా? మొండితనం కాదు కదా రాజనీతిని చేయడానికి. ఇలా పాకిస్తాన్ మీద ఉన్న కసినో లేకపోతే పాకిస్తాన్తో ఉన్న మీ విభేదాలను కాశ్మీర్ ప్రజల మీద ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు? కాశ్మీర్ ప్రజలు ఈ దేశ ప్రజలు, ఈ దేశ అంతర్భాగమే. ఇప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 370 ఈ భారత రాజ్యాంగం ప్రకారమే మనం రద్దు చేసినాం. నాట్ పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, చైనా రాజ్యాంగం ప్రకారం రద్దు చేయలే. మీకు ఆర్టికల్ 35A ఉన్నది అని అంటే కూడా మన కంట్రోల్లో ఉంది. ఒక రాజ్యాంగం ఉన్నా మన రాజ్యాంగానికి లోబడి వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి నుంచి మాకు అవసరమే లేదు. 370 వల్ల కొన్ని మన చట్టాలు అమలు కాని పరిస్థితి ఉంది కదా. అమలు కాని పరిస్థితి ఎక్కడా కూడా లేదు. వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏది ఎక్కడ మీకు కాంతి సతీష్ అక్కడ ఇప్పుడు ప్రతి ఎన్నిక జరిగింది కదా, ముఖ్యమంత్రులు అయ్యింది కదా, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి కదా. వాళ్ళ స్వయం ప్రతిపత్తి అనేది ఒక అభద్రత నుంచి ఉన్నది. ఆ అభద్రత పాకిస్తాన్తో కలిసి ఉన్నది. ఒకవైపు పిఓకే పాకిస్తాన్ కాశ్మీర్ ఉన్నది, ఇంకోవైపు సిఓకే ఉంది ఆక్సాయ్ చిన్. ఈ రెండు ప్రాంతాల వల్ల వస్తున్న వాళ్ళకి టెన్షన్స్ కానీ ప్రెషర్స్ కానీ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మూలం పాకిస్తాన్ మూలలు అవ్వడం వల్ల వస్తున్న సమస్య. దీన్ని సెన్సిటివ్ అంశాన్ని పరిష్కరించడానికి మేము తడబడ్డమో లేకపోతే ఏదో ఒక చర్చ జరిగిందండి. ఈరోజు మేము కూడా ట్రంప్ యొక్క మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానిస్తలేం. మనం బయలేటరల్ చర్చ. ఆర్టికల్ 370 రద్దు అనేది ఉగ్రవాదులకు జలక్కని అమిత్ షా ప్రకటించారు రాజ్యసభలో. ఉగ్రవాదులకు మొన్న సర్జికల్ ఉగ్రవాదం తగ్గితే మంచిది, మొన్న సర్జికల్ స్ట్రైక్స్ తో కూడా జలకనే ఇచ్చింది, సచిన్ మొత్తం అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అదొక చర్చ. బట్ ఇట్స్ ఎ మేజర్ డిసిషన్. మీరు జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకుంటున్నప్పుడు ప్రజాభిప్రాయం అనేది ఉన్నది, కానీ ప్రజాభిప్రాయం సాధ్యం కావట్లేదు. అది ప్లెబిసైట్ ద్వారానో ఇంకో అంశం ద్వారానో. కానీ భారత భూభాగంలో ఉండడానికి వాళ్ళ అయిష్టత తెలుపుతున్నట్టుగా కూడా ఎక్కడ లేదు. మీరు ఈ నిర్ణయాన్ని అలాంటప్పుడు ఎంత క్రూషియల్ జంక్చర్ లో విపక్షాలను కూడా తీసుకొని కన్సిడరేషన్ లోకి తీసుకొని చేస్తే అసలు ఈ చర్చ ఎక్కడి? భారతదేశం కలిసి తీసుకున్న నిర్ణయంగా మీకు చరిత్రలో మిగిలిపోతుండే. మీరు నిర్ణయం తీసుకున్నట్టుగా ఎవరో వ్యతిరేకిస్తున్నట్టుగా పాకిస్తాన్ అనుయాయులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి అనేది నేను పెడుతున్న చర్చ. అన్నిటికంటే నేను ఒకటి సతీష్ గారు నేను అంటున్నా మీతో, పాకిస్తాన్ ఈరోజు ఈ అంశంతో అంతర్జాతీయ సమాజం కాడంతా మనల్ని ముద్దాయిలు చేర్చడానికి మీకు ఒక చర్య చేసిండు. పాకిస్తాన్ మంచి రాజనీతితోనా చెడు రాజనీతితోనా దుర్నీతితోనా లేకపోతే అది యుద్ధ నీతితోనా పోతున్నది ఒక దగ్గరికి పోయి అంతర్జాతీయంగా మనల్ని బదనాం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఈ చర్చ UN దగ్గర ఉంది, ఈ చర్చ మిత్రుల దగ్గర కొంతమంది దగ్గర ఉన్నది.
దాన్ని మనం సానుకూలంగా పరిష్కరించే స్థితిని పక్కన పెట్టేసి ఓకే. ఇది రాజ్యం, ఇది రాజు. ఇప్పుడు చాలా మంది చూడ కింగ్ అంటే ఇప్పటివరకు చాలా మంది సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు, ఎక్కడ పరిష్కరించారు? పరిష్కరించే ఎప్పటికైనా స్థితికి- రద్దు చేయాల్సిందే కదా, పరిష్కరించే స్థితికి ఇప్పుడు వచ్చింది. ఎప్పటికైనా ఒక పరిష్కారం చూడాల్సిందే మన కదా. ప్రత్యర్థి బలహీనంగా కేంద్రం ఉన్నాడు ఎవరన్నా? కాదు, మన ప్రత్యర్థి బలహీనంగా ఉన్నాడు, తను ఒప్పుకునే స్థితిలో ఉన్నాడు. మొన్న అభినందన అంశంలో మీరు చూడండి, వాళ్ళేం గిల్లి గజ్జాలకు పోలే, వాళ్ళ దేశ యొక్క ఆర్థిక రాజకీయ పరిస్థితులే సానుకూలంగా లేక వాళ్ళే తలకిందులైపుతున్న పరిస్థితిలో ఓకే. అతను అంటే పాకిస్తాన్ పాజిటివ్గా ఉందా ఉండదా పక్కన పెట్టండి, ఇది ఈ దేశం యొక్క అంతర్గత సమస్య విషయంలో మా అవసరం కూడా లేదా, పాకిస్తాన్తో నీకు అవసరం లేకపోతే మీ ఇంటి వ్యవహారం లెక్క దీన్ని చేసే పరిస్థితి చేసినప్పుడు నీ మిత్రురాలు మొన్నటిదానిక ఉన్న ముఫ్తీ ఈరోజు కన్నీరు పెట్టుకునే స్థితికి వచ్చిందంటే మీరు ఏ రకంగా మీరు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది నా యొక్క అభియోగం. ఇప్పుడు చిదంబరం గారు చెప్పినట్టు, మిగతా మిత్రులను చెప్పినట్టు 370ని 35A రద్దు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి అంతగా లేదు. బట్ మీ కేవలం ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. రైట్ రవి గారు. ఇప్పుడు దేశంలో వాతావరణం అంతా ఇప్పుడు మీరు వేసిన ఇది పైలట్లో కూడా మనం చూస్తున్నాం కదా, ఇది చాలా ఉత్సాహం ఇదంతా ఉన్నప్పుడు దానివల్ల నిజంగా ఒరిగింది. చాలా సందర్భాల్లో ప్రజలకు ఒక మిథ్యా ఇవి కలిగించబడుతుంటాయి, భ్రాంతులు, దీనివల్ల చాలా ఒరిగింది, చాలా గొప్ప విషయం. డిమానిటైజేషన్ అప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు మనం ఎంత చేసామో చూసాం. ఎన్నికల్లో ఓట్లు వచ్చి ఉండొచ్చు, అదే సేమ్ 30+ ఓట్లు, అవేం పెద్ద 60-70% ఏం కాదు. తర్వాత మారొచ్చు, మారకపోవచ్చు. నేను చెప్పేది 2-3 ముఖ్యమైన చారిత్రకమైనటువంటి దురభిప్రాయాలు ఒక కాశ్మీర్కే కాదు, 370, 371 ఈ దేశంలో చాలా రాష్ట్రాలకు ఉన్నాయి. పార్ట్ 21 భారత రాజ్యాంగం పార్ట్ 21లో 370 ఉంది, 371 ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు కూడా 371D ఉంది. కాబట్టి ఏదో కాశ్మీర్కు మనం ఒరగబెట్టామనేది నిజం కాదు. రెండవది, ఇది షేక్ అబ్దుల్లాకు సంబంధించింది కాదు, సదర్న్ రియాసత్ అని ఆ సమయంలో ఉన్నటువంటి హర్సింగ్, తర్వాత కరణ్ సింగ్ వీళ్ళ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా కూడా చాలా కాలం ఆయన ఉన్నాడు. వాళ్ళు అడిగిన మీదట వచ్చినటువంటిది 35A. అది మొదట్లేదు, అది మధ్యలో రాజుగారు అడిగారు, నా రాజ్యం నాకు ఉండాలి కదా, యాక్సెషన్ ప్రకారం దీనికి అన్నప్పుడు అది వచ్చింది. ఇంకా మూడవది, ఇందాక దయాకర్ మీరు అడిగారు కదా, 370లో ఏమున్నా సరే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కాశ్మీర్ రాజ్యాంగం ఉండడానికి వీల్లేదు, అది రాజ్యాంగంలో ఉంది. 368లో ఏమేమైతే అప్లై అవుతాయో అవన్నీ కూడా కాశ్మీర్కి కూడా అప్లై అవుతాయి. కానీ త్రూ దైర్ ఓన్ లెజిస్లేచర్ అనేది ఒక్కటి తప్ప దాన్ని కూడా రాష్ట్రపతి ఆల్టర్ చేయొచ్చు అని ఉంది. అందుకని కాశ్మీర్కి ఏదో రాజ్యాంగాతీతమైన, భారతదేశాతీతమైన అధికారాలు, హక్కులు ఏవో ఇవ్వబడ్డాయి. ఏమన్నా ఇవ్వబడి ఉంటే వాళ్ళకి పనులు లేకపోవడం, టూరిజం మీద ఆధారపడడం, ఈ పేదరికము, ఈ సమస్యలు ఉత్పత్తి లేకపోవడం తప్ప దానికి దీనికి ఏం సంబంధం లేదు. చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ వల్ల, వీటి వల్ల ప్రభుత్వాలు వాళ్ళకి లేదు. అక్కడ చాలా కాలం మన దేశంలో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కరెక్ట్, వెరీ క్విక్ పాయింట్ గా నేను చెప్తాను. అక్కడ నేషనల్ కాన్ఫరెన్సే ప్రధానమైన పార్టీ, దాన్ని సహించలేక కాంగ్రెస్ పార్టీ ఒక దశలో ఆయన జైల్లో పెట్టి మీర్ ఖాసిమ్ను ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత మళ్ళీ 74లో ఇందిరాగాంధీ ఆమె షేక్ అబ్దుల్లా ఒప్పందం చేసుకున్నారు, కొద్ది రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయి ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. ఫరూక్ అబ్దుల్లా ఇద్దరితో ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత PDP వచ్చింది, PDPతో వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఉన్నప్పుడు ఆయన పడగొట్టడం కోసం ఆయన బావమరిది షా, ఇక్కడ నాదెండ్ల భాస్కర్ వచ్చినప్పుడు అక్కడ షా వచ్చాడు. ఈ ఉగ్రవాద దశ ఇదంతా కూడా దాదాపు ఆ దశలో మొదలైంది. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ సమస్య కూడా మొదలైంది. ఇది భారతదేశ సమస్య కాదు, మౌలికంగా కాశ్మీరు, పాకిస్తాను, అమెరికా, రష్యా కోల్డ్ వార్ యొక్క కొనసాగింపుగా వచ్చిన సమస్య. అందువల్ల దానికి 370కి అంతకుముందు చాలా కాలం నుంచి ఉంది. దానికి అది వీళ్ళు పెట్టిన ముడి. ఇంకోటి, కేంద్రంలో 6 ఏళ్ళు బీజేపీ పాలించింది కదా, ఇంకా ఒక కొన్నేళ్ల పాటు ఇతర పార్టీలు పాలించాయి, ఇంకా అందరు పాలించారు. ఎవరు పాలించినా ఢిల్లీకి కాశ్మీర్ దూరంగానే ఉండిపోయింది. కాశ్మీర్ ప్రజల విశ్వాసం పొందడంలో దెబ్బతింది. దాన్ని విశ్వాసం ఎలా పొందాలన్నది పోయి మనం కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అన్నాం, కానీ కాశ్మీర్లో భారతదేశం అంతర్భాగం అయిందా లేదా, అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళామా లేదా అది చూడలేదు. అక్కడికి ఉగ్రవాదులు వచ్చారు. ఆఖరికి మొన్న ఏమైంది, ఆ 49 మంది ప్రకటన ఇచ్చారు, వీళ్ళందరూ దేశద్రోహులు అన్నారు. మణిరత్నమే కదా రోజా సినిమా తీసి కాశ్మీర్లో ఉగ్రవాదం ఏ విధంగా ఉంది ప్రపంచానికి చూపించాడు. ఆయన కూడా మనం ముద్రేసాం. అంటే ఒక విధంగా దూరం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దీంతో ఇంకేమవుతుంది, ఆ శక్తులన్నీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి రకరకాలు వస్తాయి. అంతర్జాతీయ వేదికల మీద కూడా అమెరికా, పాకిస్తాన్, చైనా
ఇలాంటివి చేసే గురించి ఎలా ఎదుర్కొంటారు? అది ఒక బీజేపీ సమస్య కాదు. అంటే సిమ్లా ఒప్పందం ఇంకా ప్రకారం రాష్ట్రాల మూడో- విభజన మూడో కూడా person మీరు involve కాకూడదు చాలా కదా. కీలకంగా అసెంబ్లీలతో సంబంధం లేకుండా రాష్ట్రాలను విభజించడం మీరు మొదలు పెడితే రేపు ఇంకో 4 రాష్ట్రాల్లో మా రాష్ట్రాలు కూడా మీరే విభజించారు బుందేల్ఖండ్ పేరు ఆల్రెడీ వినిపిస్తుంది. వస్తుంది కదా. మరి మీరు విభజించేశారు మధ్యాహ్నం కదా. నుంచి వినిపిస్తుంది. కాశ్మీర్నే మీరు విభజించినప్పుడు మహారాష్ట్రాన్ని ఎందుకు విభజించరు అని ఇతరులందరూ కూడా అడిగేటటువంటి ఒక అవకాశం కూడా వస్తుంది. సో ఈ పర్యవసానాలు బీజేపీ ఎంత ఆలోచించిందో మనకు తెలీదు. వాళ్ళు ఎవరితో చర్చించలేదు. ఒప్పించడం వేరు, నేను ఒప్పించండి ఏకాభిప్రాయం అంటలేదు, అసలు చర్చించలేదు. ఈ దేశంలో ఏ ఒక్కరిని మీరు విశ్వాసంలోకి తీసుకోలేదు, మీ క్యాబినెట్కు తప్ప. ఇంకేం ప్రజాస్వామ్యం, ఇంకా పార్లమెంట్ ఏముంది? ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ రవి గారు ప్రస్తావిస్తున్నా, దయాకర్ గారు ప్రస్తావిస్తున్నా, అంటే ఆర్టికల్ 370 రద్దుని, ఆర్టికల్ 335 రద్దుని మేము పూర్తిస్థాయిలో వ్యతిరేకించామా, మా అభిప్రాయాలు వేరేగా ఉండొచ్చు, కానీ వైఖరి, మీరు అనుసరించిన వైఖరి, క్యాబినెట్ సిఫార్సు చేయటము, ప్రకటించిన వెంటనే వివరణ కావాలని అడగటం, వెంటనే ఆ రోజు రాజ్యసభలో ఈరోజు ఓటింగ్ పెట్టి దాన్ని విభజన బిల్లును ఆమోదింపు చేసుకోవటం, అంటే గమనంలోకి తీసుకోరు అసలు ప్రతిపక్షాలు. ఒక డిబేటు ఓవరాల్గా భారతదేశ పార్లమెంట్లో ఓవరాల్గా దీని మీద ఒక చర్చ జరిగి యునైటెడ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. సిస్టమేటిక్గా ఇప్పుడు రాజ్యసభలో ఒక ఓటింగ్ జరిగింది, అలాగే లోక్సభలో కూడా సిస్టమేటిక్గా ఒక 2 రోజులు బలమైన చర్చ జరగడం ద్వారా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారన్న దీని నుంచి ఏకపక్షంగా ఫోర్స్ఫుల్గా నిర్ణయం తీసుకున్నారన్న ఒక భావన మీ పైన పడింది కదా. ఇప్పుడు అక్కడ మీ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇక్కడ నిర్ణయాలు 370 రద్దుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎక్కడ మాట్లాడలేదు. ఆజాద్ కూడా ఆజాద్ మాట్లాడారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డిఎంకే, మిగతా అక్కడ ఉన్న పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు మటుకు పూర్తిగా బలపరిచాయి. 3 తెలుగు ప్రాంతీయ పార్టీలు. అంటే వైఖరికి సంబంధించి ఏం చెప్తారు? మిత్రులందరూ చరిత్ర చెప్పారని మాత్రం చరిత్ర చెప్పని సార్. చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి, బ్రీఫ్ గా. ఇప్పుడు ఎందుకంటే నేను మీ పైన ఏ బాధ్యత ఉంటుంది అంటే మీరు అధికార పార్టీ కాబట్టి వస్తున్న అభ్యంతరాలపై మీరే సమాధానం చెప్పాలి సార్. పార్లమెంటులో ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు అడావుడిగా పెట్టారు, ఇట్లా పెట్టారని చెప్పారు. ఎక్సెప్ట్ ఈడబ్ల్యూఎస్ బిల్లు అనేది ఒకటి పార్లమెంట్లో రిజర్వేషన్ బిల్లు ఒకటి ఒక రోజులో డిసైడ్ అయింది తప్పిస్తే ఇప్పటిదాకా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 38 సార్లు ఆన్ రికార్డు సేమ్ డే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో పెట్టినారు సార్. సేమ్ డే 38 సార్లు ఒక్కసారి బీజేపీ పెట్టింది ఇప్పటిదాకా మొత్తం చరిత్రలో. వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఇది నెంబర్ 1 చెప్పదలుచుకున్న పాయింట్. నెంబర్ 2, మీరు WTO ఒప్పందం కావచ్చు, గ్యాట్ ఒప్పందం సంతకం కావచ్చు, మీరు ఇంకొక పేటెంట్ హక్కుల చట్టాన్ని మార్చడంలో కావచ్చు, మీ ఏకపక్ష నిర్ణయాలన్నీ కూడా ఇది జమ్మూ కాశ్మీర్కు మాత్రమే సంబంధించిన విషయం. మొత్తం సువిశాల భారతదేశం ఇప్పుడు 130 కోట్ల భారత ప్రజలను తీసుకుపోయి అమెరికా కాళ్ళ ముందు తాకట్టు పెట్టిన రోజున ఏ పార్లమెంట్ ఏ చర్చ జరిగి ఏ భారత ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్నారు సార్? అప్పుడు మీ మైనారిటీ ప్రభుత్వం, ఇంకా మీ 225 ఎంపీలు ఉన్న మైనారిటీ ప్రభుత్వం, మీరు భారతదేశం మొత్తం తాకట్టు పెట్టినారు. మీరు అటామిక్ ఎనర్జీ మిగతా పక్షాల పేరు చూపిస్తారు. ప్రశ్న అడిగాను, మీరే సమాధానం. నేను కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సందర్భాలలో 100 సందర్భాలు ఇటువంటి పనిచేసింది. ఈ రోజు దానికి నైతికమైన హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదు. ఈ విషయం మీకు అడుగుతున్నా అంటే అణు ఒప్పందం అనేది కొంత అంతర్జాతీయ సమాజం పరంగా వచ్చే ఒత్తిడులు వీటన్నిటికి నేపథ్యం నిర్ణయం ఉంది. కాంగ్రెస్ సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అలా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నోడు క్వశ్చన్ చేద్దాం. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం అనేది ఈ నిర్ణయం అనేది మన దేశానికి సంబంధించిన నిర్ణయమే కాదు, రేపు పొద్దున్న అంతర్జాతీయంగా మనం అన్ని చోట్ల సమాధానం చెప్పుకోవాల్సిన నిర్ణయం కూడా. అందుకంటున్నారు దీనికి మీరు ఇచ్చే కలరు ఫ్రూట్ఫుల్ గా అందరినీ గమనంలోకి తీసుకున్నామని చేయడం ద్వారా బెటర్ గా ఉండేది అనేది దయాకర్ గారు ఉంటుంది. నేను బెటర్ గా ఉండేదని చెప్పి అప్పుడు కూడా ఒప్పందం కనుక చేసుకుంటే భారతదేశ ప్రజలు 130 కోట్ల మంది భారత ప్రజలకి ఈ రోజున అంటే ఈ ఒప్పందాల యొక్క ప్రభావం పడేది కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేది. మనం అమ్ముడు పోకుండా ఉంటే చాలా బాగుంటుంది, వేరే విషయం. దాంట్లో లోపలికి పోవట్లేదు. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, 47 నుంచి కాశ్మీర్ సమస్యను ఒక అంతర్జాతీయ సమస్యగా సృష్టించేటువంటి
ప్రయత్నం ఈ దేశంలో కొంతమంది ద్వారా జరిగింది. వాస్తవానికి అంతర్జాతీయ సమాజానికి దీనికి సంబంధం లేదు. ఈ యాక్సిషన్ అయిపోయింది, హరీష్ సింగ్ సంతకం పెట్టాడు, సంతకం పెట్టిన రోజునే ఇష్యూ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మీరు అంతర్జాతీయ సమాజం ఏమో చేస్తుంది అంటే, మీరు ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ ఉంది, బర్మాలో కూడా ఉంది సార్ ఇన్సర్జెన్సీ మూవ్మెంట్, నాగాలాండ్ కూడా ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ ఉండే సార్, మణిపూర్ లో కూడా ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ ఉండే సార్, మేఘాలయలో కూడా మన మిజోరాంలో ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ ఉండే సార్. ఇవన్నీ కూడా చల్లబడ్డాయా లేవా? ఈవెన్ ఎల్టీటీ సమస్య తమిళనాడు లేకుండిందా? ఇవన్నీ సమస్యలు పరిష్కరించారా లేదా? ఏ ప్రభుత్వం పరిష్కరించినా కూడా అంతర్జాతీయ సమాజం పేరు చెప్పి జమ్మూ కాశ్మీర్ ఎంతో కాలంగా మీరు జమ్మూ కాశ్మీర్ ప్రజలను తొక్కిపెట్టలేరు. మీరు పరిశ్రమలు వస్తాయా రావా అన్నారు కదా, ఆర్టికల్ 370 అడ్డమా కాదని చెప్తాను. ఈరోజు అమిత్ షా గారు ఉపన్యాసం ఇంకో చర్చ జరుగుతుంది. ఒకటి చట్టం రావడం, చట్టం అమలు. సార్ నేను అక్కడ పరిశ్రమలు రావడానికి భూమి కొనాలంటే ఇప్పుడు కూడా 3,000 రూపాయల గజం, 3,000 నుంచి 30,000 అన్నారు. ఇప్పుడు కొనడానికి లేదు. నెంబర్ 1. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను సార్. మీరు ఇన్ని చట్టాలు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇంత ప్రజల గురించి మాట్లాడుతున్నారు కదా, 10 లక్షల మంది ఈ రోజు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండి జమ్మూలోకి వచ్చి, నేను ఎందుకు 370 ఆర్టికల్ 35 ఇంపార్టెంట్ అంటున్నా, చెప్పండి. జమ్మూలోకి వచ్చి ఇక్కడ నుంచి వదిలిపెట్టిపోయిన వాళ్ళ ఇళ్ళలో ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు వండుకుంటూ ఉద్యోగాలు లేక, ఎందుకంటే కాశ్మీర్లో ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వరు, భూమి కొనడానికి అవకాశం లేక భూమి కొననియ్యరు, వీళ్ళందరూ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటున్న వాళ్ళు భారతదేశానికి వస్తే వాళ్ళని ఇప్పటిదాకా మీరు పునరావాసం భారతదేశ ప్రభుత్వం బాధ్యత కదా సార్? జమ్మూ కాశ్మీర్ బాధ్యత కాదు. జమ్మూ కాశ్మీర్ మేము రానియమని అంటే జమ్మూ కాశ్మీర్ పంచాయతీలో ఓటేయడానికి వీల్లేదు, అసెంబ్లీకి ఓటేయడానికి వీల్లేదు. ఈ రోజు వరకు వాళ్ళు ఇది ఎంత దుర్మార్గమైన చట్టం సార్ ఇది. ఇంత దుర్మార్గం ఈ గత 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చినట్టు 10 లక్షల మందిని అది కటిక దరిద్రంలో మీరు ఉంచినటువంటి బాధ్యత ఎవరు? శరణార్థులు. మీరు చెప్పింది శరణార్థులు కాదు సార్. కాదు అమిత్ షా ఆ పదం ఉపయోగించారు. నేను దానికి చెప్తాను, దాని కొనసాగింపు చెప్తాను. ఆయన ఏమన్నారంటే, ఐ హ్యావ్ వర్డ్స్. ఆయన ఏమన్నారంటే, మన్మోహన్ సింగ్, ఐకే గుజ్రాల్ వీళ్ళు కూడా పాకిస్తాన్లో జన్మించారు, కానీ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రధానులుగా చేసినప్పుడు దేశం హక్కును చేర్చుకుంది కదా, బట్ పీఓక నుంచి చాలామంది వస్తున్న చట్టాల ఆధారంగా మీకు ఏమి ఇవ్వను అన్నప్పుడు వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ పెరిగింది అని 10 లక్షల పాయింట్ కొనసాగింపు అమిత్ షా చెప్పారు. నేను ఇంకా కూడా చెప్తాను, మీరు మీ చరిత్రలో పోవద్దంటారు కాబట్టి ఆగుతున్నా, కానీ 90 లక్షల మంది మీరేం చేశారు సార్? అంతర్జాతీయ ఒప్పందాలు తుంగలు దొక్కినటువంటిది అది, దాంట్లో పోతలేను. కానీ ఈ రోజు 35A ఆర్టికల్ 370 ఈ 10 లక్షల మంది మీకు మీరు జమ్మూ కాశ్మీర్ యొక్క జనాభా ఎంత సార్ మొత్తం ఈ రోజున? కాశ్మీర్ జనాభా ఎంత? జమ్మూ పక్కన పెడతాం, హిందువులా వాళ్ళు ఇంకోలా వాళ్ళు పనికిరాని వాళ్ళు పక్కన పెడతాం, ముస్లింలే చాలా పెద్ద గొప్ప వ్యక్తులు ముస్లింలో గొప్ప వ్యక్తులు అలాంటి అర్థమైన మాటలు మధ్యలో ఉపసంహరించమని ఎందుకంటారు? 10 లక్షల మంది యొక్క బతుకులను నాశనం చేసినటువంటి చరిత్ర ఇవ్వండి సార్. ఈ ఆర్టికల్ 370 వాళ్ళెందరూ సంబరాలు చేసుకుంటారు సార్ జమ్మూలో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. 10 లక్షల మంది భారతీయులు భారతదేశ పిఓకే ద్వారా ఆక్రమించుకున్నందుకు, పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్రమించుకున్నందుకు, కాశ్మీర్ కాశ్మీర్ పౌరులే, కాశ్మీర్ పాత హరీష్ సింగ్ క్లారిటీ ఇవ్వండి సార్. పాత హరీష్ సింగ్ రాజ్యంలో వాళ్ళు పౌరులు, పాత హరీష్ సింగ్ రాజ్యంలో పౌరులు నుంచి వచ్చిన వాళ్ళే 10 లక్షల మంది భారతీయులు అన్నప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ భారతీయులు కాదని అనలే. కానీ వాళ్ళని ఈ రోజు వరకు జమ్మూ కాశ్మీర్ గుర్తించకపోవడం అంటే ఈ ఆర్టికల్ 370 మూలంగానే 35A మూలంగానే జరిగింది అంటున్నా. ఈ దుర్మార్గం చేసి జమ్మూ కాశ్మీర్ వాళ్ళ 30-40 లక్షల మంది ఉంటారు సార్, కానీ 10 లక్షల మంది పాకిస్తాన్ నుంచి అంటే శరణార్థులకు వచ్చిన ఎందుకు ఈ రోజు గుర్తించకపోవడం దుర్మార్గం కదా? అది మీ దేశద్రోహం. ప్రకాష్ రెడ్డి గారు ఇన్సిస్ట్ చేస్తుంది, అమిత్ షా కూడా 2 సార్లు ఇన్సిస్ట్ చేశారు ఈ పాయింట్. ఇప్పుడు ఈ చట్టాల వల్ల వచ్చిన వాళ్ళకి ఎవరు ఏం కాదు. జమ్మూ కాశ్మీర్ అనేది ఈ దేశంలోని స్టేటా కాదా? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ స్టేటే కదా, స్టేట్హుడ్ ఉన్నది కదా. ఈ స్టేట్ను ఆ రాష్ట్ర అసెంబ్లీతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఒక ఎత్తు అయితే, గతంలో ఇండియన్ యూనియన్లో విలీనం చేసినప్పుడు కూడా ఇక్కడ రాజు యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నాం, తర్వాత ఆంధ్ర ప్రజల యొక్క డిసెంట్ అయినా సరే తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యతిరేకత కూడా ఈ తెలంగాణకు వ్యతిరేకమని చెప్పి సభా నిర్ణయాన్ని కూడా మనం పార్లమెంట్లో చర్చించినాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ స్టేట్హుడ్ అనేది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సుప్త చేతనావస్థలో ఉండి రద్దు చేసి అంటే అది ఇప్పుడు ఇక ప్రోరోగ్ కదా, ఇక నీకు మళ్ళీ ఎన్నిక జరిగేంత వరకు ఇలాంటి ఒక
పరిస్థితుల్లో మీరు ఆ రాష్ట్రానికి సంబంధించిన భవితవ్యానికి సంబంధించిన అంశంలో ఆ రాష్ట్ర ప్రజల అభిప్రాయము లేదు, ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయము లేదు. ఒక్క నిమిషమే ఇది దీన్ని ప్రజాస్వామ్యం అని అనాలనుకుంటే అందాం. కేవలం జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియన్ యూనియన్లో మీరు అనుకుంటున్నట్టు 370 రద్దుతోనే, మీరు అనుకుంటున్న 35 రద్దుతోనే, లేకపోతే మీరు అనుకున్న విభజనతో జమ్మూ కాశ్మీర్ పరిడవిల్లుతుందనే ఆలోచనతోనే ఆలోచిస్తే ఇది ఎంత మేరకు ప్రజాస్వామ్యయుతంగా జరిగిందనేది చర్చించాలనా లేదా? అంటే అసెంబ్లీ అవసరమే లేదు, ప్రజలు అవసరమే లేదు, మీరన్న శరణార్థులో మీరన్న పీఓకే వచ్చి ఇక్కడ బతుకు తెరవకు వచ్చినోడో లేకపోతే వాళ్ళందరికీ రేపు అకామిడేట్ చేయాల్సింది ఏ ప్రభుత్వం? భారత ప్రభుత్వమా, కాశ్మీర్ ప్రభుత్వమా? కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఈరోజు అసలు మీరే దాన్ని ఎందుకు వ్యూహాత్మకంగా ఏమైనా ముందే దాన్ని విత్డ్రా అయినరా? మీ పొత్తు ఏమైనా జరిగి ఇది చేయడానికి ఈ మధ్యనే తలాక్ బిల్లు కూడా చెప్పి మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకుని ఒక పద్ధతి ప్రకారం మీ రాజకీయ మనుగడ కొరకు చేసిందని రాజకీయ ఆరోపణ దగ్గర వాళ్ళకి సమాధానం లేదు. అరే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందండి అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అడుగుతుంది, జమ్మూ కాశ్మీర్ ప్రజల పక్షాన అడుగుతున్నది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎప్పుడు కూడా వచ్చి పార్లమెంట్కి వచ్చో లేకపోతే ఇప్పుడు ఆ అసెంబ్లీ కాడ నిలబడి అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి అవకాశం లేదు. విపక్షాలుగా మీరు తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధమైనప్పుడు, మీరు తీసుకునే నిర్ణయం ఈ దేశం భవితవ్యం యొక్క అడుగు ముందేయడానికి అయినప్పుడు విపక్షాలు మీకు ఎందుకు శత్రువులైన? విపక్షాల యొక్క అభిప్రాయాన్ని కూడా కనీసం తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదంటే మా ప్రకాష్ రెడ్డి గారు ఇట్నే చెప్తారు, అమిత్ షా గారు అట్నే చెప్తారు, రేపు మోడీ గారు 7వ తారీఖు నాడు కూడా ఇదే చెప్తారు. ఇంతకంటే భిన్నంగా ఏం రాదు. మనం వీళ్ళది ఏంటి తెలుసా మీకు? ప్రతిదీ డివిజనే. హిందూ ముస్లిం దగ్గర డివిజనే, ముస్లిం మహిళ పురుషుల మధ్యన డివిజనే, తర్వాత కాశ్మీర్ లో ముస్లిము తర్వాత హిందూ మధ్యన డివిజన్. ఇప్పుడు కాశ్మీర్ లో డివిజన్ కాదు, కాంగ్రెస్ లో డివిజన్ వచ్చింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసింది. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఈ అంశంలో మంచిగా అనిపిస్తలేదని మా ఎంపీ రాజీనామా చేసింది రాజ్యసభ. అంటే నేనేమంటున్నా అంటే ఎవరు రాజీనామా చేస్తారు, ఎవరు భవిష్యత్తులో ఉంటారు, ఇదంతా చర్చ కాదు. కానీ 5 ఆగస్టు 2019 అనేది భారత చరిత్రలో మరొక తప్పుకు మూలం కావద్దు. వరస్ట్ డే అని అన్నారు. మనం అందరం కలిస్తే ఒక బిగ్ డే అయ్యే ఒక డెమోక్రటిక్ డేని మీ యొక్క అచేతనం వల్లనే, మీ యొక్క అజ్ఞానం వల్లనే ఈ రకమైన నిర్ణయాలు వచ్చినాయి నేను అంట. నేను ఇంకో కామెంట్ కూడా వారు చెప్పే ముందు, భాజపా సొంత ఇంటి వ్యవహారము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు సతీష్. ఇది 2 అంశాలకు పరిమితం చేసి మోడీ ది కింగ్ ఆఫ్ ది ఇండియా అని చెప్పి పెడుతున్నారు. ఇది డెమోక్రసీకి మూలమని అనే పరిస్థితి వస్తే రేపు నేను అంటున్న ఎవడికో దరిద్రుడికి ఏదో ఒక మా మధ్యలో తోచే ఆలోచనలకు మీరు పురుడు పోసినట్టుగా కనబడుతున్నది తప్పితే అంతర్జాతీయ సమాజం ఎందుకు మాట్లాడుతుందండి అంటే 5 సంవత్సరాల అంతర్జాతీయ సమాజం కాదండి. నవాజ్ షరీఫ్ ఇంటికి పోయి ఛాయ్ దాగి వాళ్ళమ్మ కాళ్ళు మొక్కి వాళ్ళ బిడ్డ బర్త్డేకి మరదరాల బర్త్డేకి పోయి వచ్చిన సాన్నిహిత్యం నీకు పాకిస్తాన్తో ఉన్నది. ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ నీకు ఇంత పాజిటివ్ కల్పించినా సరే అమెరికా అధ్యక్షుడు పిలుచుకొని ఇంట్లో కూర్చోబెట్టి నేను మధ్యవర్తిత్వం నిలిపిస్తా అంటే మోడీ నన్ను కూడా అడిగిండని చెప్తే కూడా నీ దగ్గర మాటలేదు. చలో వచ్చేసింది, ఇక్కడ బిల్లు వచ్చేసింది, మనం కొట్టుకొని చస్తున్నాం ఇండియాలో. ఎలా మేము శత్రువులం వాళ్ళకు? మేము అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు బీజేపీకి శత్రువులు. పాకిస్తాన్ మీద కూడా లేని శత్రుత్వం మా మీద ఉంది. ఇది తప్పు. ఈ భారతదేశం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటప్పుడు ప్రతిపక్షాలు నీ మిత్రులే అనే అంశాన్ని పక్కన పెట్టడం వల్లనే వస్తున్న సమస్య తప్పితే ఇక చాలా మంది అవసరమే లేదండి, కాంగ్రెస్ ఏంది, కమ్యూనిస్టులు ఏంది, అక్కడ పీడీపీ ఏంది, ఇగో ఈ చర్చ వస్తున్నది. ఇది చాలా ప్రమాదకరం. రేపు బీజేపీ రక్షిస్తుంది ఈ దేశాన్ని నమ్మకం అందరికీ కల్పించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉన్న దాని నుంచి తప్పించుకున్నారు. చరిత్రలో మీరు కాపాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. రైట్, మనం 1 by 1 వెళ్దాం. బ్రీఫ్ గా మీకు అవకాశం ఇస్తాను, మీకే ఇస్తాను. పోఖ్రాన్ ఇందిరాగాంధీ పోఖ్రాన్ చేసిన రోజు చేసింది సార్. పోఖ్రాన్ అంతర్జాతీయ సమాజం కూడా స్పందించింది. అప్పుడు ఇది బాంబే అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ ఒప్పందం చేసిన తర్వాత అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా ఇంక్లూడింగ్ అమెరికా భారతదేశం మీద శాంక్షన్స్ పెట్టింది సార్. కానీ అప్పుడు అన్నిటికీ అధిగమించి మనం ముందు పోయినాం సార్. మన సమాజం అంటే మన పక్షాలన్నీ ప్రతిపక్షానికి చెప్పలే, ప్రతిపక్షానికి చెప్పలే, స్వాగతించే కదా, ప్రతిపక్షానికి చెప్పలే, స్వాగతిస్తలేరు అంటున్నారు, ఓట్ల కోసమే స్వాగతిస్తలేరు అంతే తప్పిస్తే ఎలా ఉందంటే చంద్రయాన్ ఇప్పటికైనా స్వాగతించండి ఈ దేశం. ఇంకోటి 2వ విషయం చెప్తాను, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని
కొట్టుకుంటూ కూర్చుంటానికి మేము ఇక. సతీష్ గారు, జమ్మూ Right. కాశ్మీర్ అంశం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రమే చెందింది కాదు. Right. అది మొత్తం భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి అలాంటప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలని ఎందుకు విశ్వాసంలో తీసుకోలేదు? ఓకే. పార్లమెంట్ చెప్పింది సార్, పార్లమెంట్ లో పార్లమెంట్ Right. అన్ని Please, పార్టీలు please, తమ please. అభిప్రాయాన్ని చెప్పినాయి. Right. పార్లమెంట్ సాక్షిగా ఓకే, ఓకే. చెప్పినాయి. చర్చను ముగించే ముందు రైట్ అంతకంటే పెద్ద ప్రజాస్వామ్య వేదిక ఏం లేదు. రైట్ చర్చను పార్లమెంట్ ముగించే కంటే ముందు ఎక్కువ. రవి గారు ఈరోజు అమిత్ షా మాట్లాడుతూ కశ్మీర్ విలీన సమయంలోనే హైదరాబాద్, జునాగఢ్ వీటికి సంబంధించిన విలీనం కూడా జరిగింది. అక్కడ ఎలాంటి 370 రాలేదు, ఇక్కడే 370 అని పెట్టి అప్పుడున్న నాయకులు వాళ్ళు విష్ కారణంగా ఇది జరిగింది అని అమిత్ షా అన్నారు. ఇప్పుడు అమిత్ షా అన్న, ప్రకాష్ రెడ్డి గారు అన్నా కానీ భౌగోళిక చారిత్రక వాస్తవాలు తెలిసి కూడా తెలియనట్టుగా పాకిస్తాన్ సరిహద్దులో లేదు హైదరాబాద్, కానీ అక్కడికి కూడా నిజాం నవాబు పాకిస్తాన్తో మంతనాలు జరిపారు. ఆ నిధులు ఇప్పటికి కూడా లండన్లో ఉన్నాయి. ఈ నిధులు ఎవరికి చెందాలనే చర్చ అది కూడా ఒకటి నడుస్తుంది. జునాగఢ్ కథ అది వేరేది. అందుకని అక్కడంతా కూడా బీజేపీ అంటే వీళ్ళ పూర్వరూపమైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనే చెప్పింది. హిందూ సంస్థానాలు స్వతంత్రంగా ఉండాలన్నదే ఆర్ఎస్ఎస్ వైఖరి. వాళ్ళు భారతదేశంలో చర్చను ముగించే మ్యాచ్ ఎవరిలో శిక్షలు కొట్టినట్టు దేశాన్ని చెడగొట్టడం మాట్లాడినంత మాత్రాన దేశం చీలిపోదు. మాట్లాడిన మాత్రం దేశం చీలిపోదు. సతీష్ కనీసం మర్యాద పాటించమనండి. ఆయన కనీసం మర్యాద పాటించమనండి. రవి గారు మాట్లాడండి. ఒక మాట వినండి. నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పేరెత్తడం దేశద్రోహం కాదు, ఆర్ఎస్ఎస్ ను విమర్శించడం దేశద్రోహం కాదు. నేను ఆర్ఎస్ఎస్ చులకనగా మాట్లాడానా? ఇప్పుడు సంస్థానాలు లేవు, గతం జరిగిపోయింది. ఇప్పుడు ప్రజలు తప్ప ఒప్ప అని నిర్ణయించుకునే స్థితిలో లేరు. అభ్యంతరంపై మాట్లాడుతున్నారు. సతీష్ ఆయన కావాలంటే దేశద్రోహులు అని ఒక రామకోటి రాసుకోమనండి. నాకేం భారతదేశ సరిహద్దు చూడండి సార్, అది ఎందుకంత అసహనం? లేని పేరు మేము తీసుకొస్తున్నారు అంటున్నా. లేని భాగస్వామి ప్రకాష్ రెడ్డి గారు, సార్ మనమంతా ఆర్ఎస్ఎస్ నుంచే ఉత్తేజం పొందాము. ఆర్ఎస్ఎస్ అధినేత దీన్ని అభినందిస్తూ సందేశం కూడా పంపించారు. సంఘ పరివారం నుంచి మేము వచ్చామని సగర్వంగా చెప్పుకుంటారు. మరి ఆర్ఎస్ఎస్ పేరెత్తితే అంత అపరాధం అని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. ఉండండి సార్, కనీస సంయమనం పాటించండి. మర్యాద రామని పూజిస్తారు, మర్యాదలు పాటించలేరు. నేనేమన్నా ఆర్ఎస్ఎస్ ను చులకనగా మాట్లాడేనా? మీరు ఆపండి సార్, చెప్పారు కదా, ఎన్నిసార్లు చెప్తారు కమ్యూనిస్టులు లేని మావు అన్న, నేనేం మాట్లాడలేదే. మీరు ఆపండి, ఒక్కరైనా అరవడం మాకు చేత కదా.
అరవడం మాకు చేత కదా రైట్ రైట్ సార్ రైట్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మీరు గారు. వండండి సార్ మీరు మాట్లాడతాం. మేము ప్రకాష్ రెడ్డి. మంచిగానే Please, మాట్లాడాను please, మీరు ప్రకాష్ అరవడం రెడ్డి గారు. ఆపండి మీరు ఇంకా. ప్రకాష్ మీరు రెడ్డి గారు. ఆపండి. Please, ఊరికే please. దేశద్రోహులు, మీలాగా దేశద్రోహులు, ప్రకాష్ రెడ్డి. దేశద్రోహులు. స్థాయి తగ్గించుకోలే నేను. నన్ను నన్ను స్థాయి, స్థాయి స్థాయి. తగ్గించుకోలే నేను. రైట్. ఎవరు అనవసర స్థాయి అసందర్భ రైట్. మాటలు మాట్లాడారు. రైట్, చూస్తున్న రైట్. వారు తప్పుడు ఉన్నారు. చరిత్ర ఓకే ఇప్పుడు ఆ చర్చ అనవసరం ఇప్పుడు అనుభవ చరిత్ర ఈ రోజు జరిగింది ఒకటి ఈ రోజు జరిగింది ఒకటి ఆయన మాట్లాడుతుంది ఒకటి చెప్పేదే సార్, please. అదే ఇప్పుడు నడుస్తుంది ఈ ప్రజలకు దేశంలో. తెలుసు, ఎవరు సార్, ఈ చెప్పిందో. దేశంలో సరిహద్దులు RSS లేకుండా కొట్టి. ఇప్పుడు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ చెప్పిందే చరిత్ర మేము చెప్పిందే చరిత్ర అని వారు వినమంటున్నారు. Right, సమయం అయిపోయింది, నాకు please. తెలుసు, రవి గారు. అయిపోయినది Right, సార్. right, ఇప్పుడు right, మేము right. కూడా చెప్పాలి కదా Right, right, come to the వారు point. అంటున్నారు నా వ్యాఖ్యానం అది నా Right. చరిత్ర నేను చెప్తున్నాను Right, right, ఈ right. దేశాన్ని కాపాడుకోవాలి కాశ్మీర్ ఈ దేశానికి సిగపువ్వు లాంటిది Right. అక్కడ వచ్చినటువంటి దీన్ని కల్లోలానికి దారి తీయకుండా Right. చూడాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ పర్యవసానాలు రాకుండా ఉండాలి Right. ఇంకోటి మీరు ఎవరితో చర్చించలేదు ఏకపక్షంగా చేశారు ఇది నిజము Hmm. ఇది ఇంక ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు Right. ఇక మీరు దేశద్రోహులు మీరే దేశభక్త శిరోమణ బిరుదులు మీరే తీసుకోండి మాకేం వచ్చిన నష్టమేం లేదు దేశం కోసమే ఉంటాము Right. ఉన్నాము ఇక ముందు కూడా Right, కాబట్టి ఇక్కడ చర్చ ఎక్కడ మొదలైంది ఎక్కడికి పోతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ షేక్ అబ్దుల్లా నుంచి నా వరకు అందరు దేశద్రోహులే ప్రకాష్ రెడ్డి గారు ఒక్కరే దేశభక్తుడు రైట్ రైట్ థ్యాంక్ యూ నేను ప్రకాష్ రెడ్డి గారు దేశభక్తుడే థ్యాంక్ యూ నేను థ్యాంక్ యూ RSS అద్దెకి దగ్గర గారు ఓకే దేశభక్తుడే ఓకే సార్. రైట్ 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 ఓకే ఓకే రైట్ ఇది ఓవరాల్గా కాశ్మీర్ పరిణామాలకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్చ రాజ్యసభలోనైతే అటు జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందింది రేపు లోక్సభలో చర్చ ఉండబోతోంది ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి నిర్ణయాలకు సంబంధించి మాట్లాడతారంటూ అఫీషియల్గా ఒక ప్రకటన అయితే వచ్చింది చూద్దాం ఇంకా పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో